అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో భగవంతుడి యొక్క అసలు లక్షణాలని తెలుసుకుంటున్నాం. అందరూ అనుకుంటున్నట్టుగా భగవంతుడు ఒక రూపంతో ఉండి ఆ రూపంలోనే చూడమని మనకు చెప్పలేదు. భగవంతుడు ఎక్కడో ఆలయంలోనే ఉండి అక్కడికి వస్తేనే నీకు దర్శనం ఇస్తాను అని చెప్పి చెప్పలేదు. భగవంతుడు ఎక్కడో ఉండి నువ్వు కోరుకుంటేనే నీ కోరికలు తీరుస్తాను అని చెప్పి చెప్పలేదు. ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే నా ఆలయానికి వస్తే నీ పాపాలన్నీ కొట్టుకుపోతాయి. నువ్వు ఎటువంటి మనిషివైనా సరే ఈ 4 శ్లోకాలు చదివితే 7 జన్మల పాపాలు కొట్టుకుపోతాయి. ఈ పారాయణం చేస్తే ఇది మంచిది, ఆ పారాయణం చేస్తే అది మంచిది. ఇటువంటి భావాలకి దూరంగా వెళ్ళేదే విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం చెప్పేది భగవంతుడి యొక్క లక్షణాలు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? భగవంతుడు సర్వాంతర్యామి, అందరి హృదయంలో ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. భగవంతుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు. భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి మొత్తానికి మూల కారణము భగవంతుడే. మన శక్తి చూసుకుందాం, ఎన్నో కొనులు పని చేయగలుగుతున్నాము, ఎంతో కొంత సమాజాన్ని ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాము, ఎంతో కొంత 10 మంది లోపల పేరు తెచ్చుకోగలుగుతున్నాము. ఇది మన శక్తి. వంట చేయగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, తిరగగలుగుతున్నాము, ఇది మన శక్తి. కానీ ఒకసారి ఈ ప్రపంచాన్ని చూసుకున్నట్లయితే ఏమనిపిస్తూ ఉంటుంది? భగవంతుడు తన శక్తిలో కేవలం పావుభాగం మాత్రమే ఉపయోగించి ఆ పావుభాగంలోనే మనం మన కోట్ల జన్మలు, వందల వేల లక్షల కోట్ల జన్మలు ఎత్తినా సరే కదలనంత పెద్ద సృష్టిని సృష్టించాడు. సృష్టించినప్పుడు ఏమైంది? ఇందులోపల మనము ఉండి మాయ ద్వారా కప్పబడుతున్నాం. కప్పబడి భగవంతుడు అంటే ఏమిటో తెలియదు. రకరకాల జనాలు రకరకాల పద్ధతులలో మాట్లాడుతూ ఉంటారు. ఆ పద్ధతులలో మాట్లాడిన వాటన్నిటినీ కూడా అర్థం చేసుకుంటూ మూఢనమ్మకాలలో, పిచ్చి మాటలలో, హంగు ఆర్భాటాలలో ఈ శరీరాన్ని శాశ్వతం అనుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి జలాలే శాశ్వతం అనుకుంటూ, బంధువులే శాశ్వతం అనుకుంటూ, మిత్రులే శాశ్వతం అనుకుంటూ, ఈ దేహంతో ఏర్పడిన మరిన్ని దేహాలు శాశ్వతం అనుకుంటూ భగవంతుడిని మనమంతా కూడా మర్చిపోతున్నాం. భగవంతుడిని గుర్తించడంలో ఎప్పుడూ కూడా మనుషులు తప్పే చేస్తూ ఉంటారు. తర్వాత భగవంతుడు మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ విచక్షణ జ్ఞానము తప్పేది ఒప్పేది అని చెప్పడానికి వీలవుతుంది. కానీ మనిషి దాన్ని ఎందుకోసం వాడుకుంటున్నాడు అంటే తాను చేసిన పనిని సమర్థించుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నాడు. ఉదాహరణకి మీరు ఇద్దరు వ్యక్తులు ఎవరైనా గొడవ పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వీరు మాట్లాడే మాటలోనూ సత్యం కనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలోనూ సత్యం అనిపిస్తూ ఉంటుంది. తప్పనిపించదు. వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే తన తెలివితేటలు ఏవైతే భగవంతుడిని తెలుసుకోవడానికి ఇచ్చాడో ఆ తెలివితేటలన్నీ కూడాను ఇలా చెడు పనులకు ఉపయోగించుకుంటున్నాడు. అదేదో సినిమా లోపల చెప్తాడు కదా పవన్ కళ్యాణ్, బాగా ఇలాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, చూసి ఎవడో ఐఐటి గారి చేతిలో పెడతారు, వాడు కాస్త తన తెలివితేటలు అన్ని కూడా వీళ్ళ మీద పెట్టి శాడిజం చేసి చంపేస్తాడు, అప్పుడు మీకు వీళ్ళు ఇదవుతుంది అని చెప్పి చెప్తాడు కదా. అలాగా మన తెలివితేటలన్నీ కూడా తప్పుదారులలో తీసుకెళ్లడానికి మాత్రమే మనము ఉపయోగించగలుగుతున్నాము. సరైనటువంటి దారిలో వెళ్ళడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడం లేదు. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలి అనే మార్గంలో వెళ్తూ మనలో ఉన్నటువంటి తప్పులని శుద్ధి చేసుకోవాలి. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము, ఆధ్యాత్మిక మార్గం ఎందుకు మనకు? కోరికలు తీర్చుకోవడానికి అయితే అవసరం లేదు, గ్యారంటీగా అవసరం లేదు.
మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి, అవే కోరికలు తీరుతాయి, మీకు తీరేటప్పుడు తీరుతాయి. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో తీరుతాయి. అది కాక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కోరుకున్న కోరిక ఫ్యూచర్ లోపల అది మంచిదో కాదో తెలీదు. ఇవాళ నాకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో సీట్ రావాలి అని చెప్పేసి కోరుకుంటాం. కోరుకున్నాక ఏమవుతుంది, 4 ఏళ్ల తర్వాత ఇంజినీరింగ్ అయిపోయేసరికి ఎలక్ట్రికల్ వాళ్ళకి అసలు మార్కెట్ లో జాబ్స్ ఉండవు అనుకోండి. అప్పుడు ఏంటి సంగతి? కాబట్టి కోరిక కోరుకుని మన ఫ్యూచర్ ని మనం డిసైడ్ చేసుకోలేము. అదే విధంగా నేను మెకానికల్ పనులే చేస్తాను, నేను మెకానికల్ ఇంజనీరింగే తీసుకుంటాను అని చెప్పి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మార్కెట్ లో బయటకు వచ్చిన తర్వాత అసలు మెకానికల్ పనులే లేవు, మెకానిక్ ఉద్యోగాలే లేవు, మెకానికల్ జాబ్సే లేవు, ఇంజనీరింగ్ జాబ్సే లేవు. సరే ఇది కాదు, ఏదో నా కర్మకి ఇంతే వచ్చింది, నా బ్యాడ్ లక్, అందరికీ మంచి సీట్లు వచ్చాయి, నాకు మాత్రం సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది అని కొంతమంది మగపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, సివిల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు, చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు. కానీ ఏదో ఒకటి కంప్యూటర్స్ నేర్చుకోవడము, కోర్సులకు వెళ్ళడం అవి ఇవి చేస్తారు, మెల్లగా అమెరికాలోకి వెళ్తారు, అందరికంటే బాగా ముందు సెటిల్ అయిపోతారు. శివ సినిమా లోపల వాడు చెప్పినట్టు లెక్కలో ఎక్కాలు తెలియని వాళ్ళు ఎంతో పైకి వెళ్ళిపోతారు, కానీ బాగా కాలేజీలు టాపర్లు వాళ్ళు అయిన వాళ్ళు గుమాస్తాలుగా క్లర్కులుగా మిగిలిపోతారు అని. కాబట్టి ఇవాళ మనం ఒక కోరిక కోరుకుంటే ఏంటి వాటి యొక్క లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఏంటి, అది మనం చూసుకోవాలి. ఇవి ఎప్పటి వరకు మనం ఈ కోరిక కోరుకుంటే దీని నుంచి మనము ఫలాన్ని పొందుతాం అనేది గుర్తుంచుకోవాలి. ఆ ఫలితం మనకు నిజంగా అవసరమైనదేనా? సో కాబట్టి ఏంటంటే కోరిక కోరడం అనేటటువంటిది అది అమాయకత్వం. కోరిక కోరుకుంటాం, ఈ పెళ్లి, ఈ అబ్బాయి ఎవడో బాగున్నాడు, మా అమ్మాయికి ఇచ్చేసి పెళ్లి చేస్తే సరిపోతుంది, చక్కటి అల్లుడు దొరికినట్టు అవుతుంది నాకు అని చెప్పేసి ఆలోచిస్తారు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వాడు వెధవా అని. అప్పుడు ఏం చేస్తారు, ఈ పెళ్లి కోసం అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్తారు, రకరకాల పూజలు చేస్తారు, రకరకాల వ్రతాలు చేస్తారు, నోములు నోచుకుంటారు. తర్వాత ఏమైంది, పెళ్ళైన తర్వాత దేవుడు విడిపోతే బాగుండు అనుకుంటారు, విడాకులు వస్తే చాలు ఇప్పుడు నాకేం అక్కర్లేదు అని చెప్పి. అమెరికా లోపల విడాకులు రావడం కూడా కష్టమే, చాలా సతాయిచ్చి కానీ ఆడవాళ్ళు విడాకులు ఇవ్వరు. సో అందులో మా కొలీగ్ ఒక అతను అన్నమాట, తనకు విడాకులు వచ్చాయి చాలా రోజుల తర్వాత. అతను ఎవరో కూడా మాకు తెలియదు, ఎప్పుడు ఆన్లైన్ మీటింగ్స్ లోనే కలుస్తూ ఉంటాడు, వేరే డిపార్ట్మెంట్ అతను. మా మీటింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్టే తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఈ రోజు నాకు డైవర్స్ వచ్చాయని సంతోషంగా ఎక్స్ప్రెస్ చేసి తర్వాత మీటింగ్ పాయింట్ లోకి వెళ్ళాడు. అంటే ఎన్ని రోజులుగా మథన పడి ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి పెళ్లి అయితే బాగుండు అనుకునే లోపల పెళ్లి పెటాకులు అయితే బాగుండు అనే కోరిక కోరుకుంటున్నాము. ఈ విధంగా మనం కోరుకుంటున్నటువంటి కోరికలు అవి నిజంగా కూడా దేవుడు అవి అనుకుని ఓకే నువ్వు అనుకున్న కోరికలు అన్ని ఇస్తాను అని తీరుస్తాను అని చెప్పేసి కనుక అనుకుంటే మన జీవితంలో ఇంకా ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియదు. ఈ జీవితాన్ని నిశ్చయించేది భగవంతుడు, నీ కోరికలు కాదు. ఈ ఒక్క మాట నేను 10 నిమిషాలుగా ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే కోరికలు కోరుకోవడం అనేటటువంటిది దేనికి కోరుకోవాలి, భగవంతుడా నన్ను నా చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచు, ఇందులో కూడా తప్పేముంది, ఈ కోరికలో తప్పేముంది ఒకసారి చూడండి. మీరు ఏ కోరిక అయినా కోరుకోండి, ఇప్పుడు నేను కోరుకున్న కోరికను కంపేర్ చేయండి. నాకు కార్లు ఇవ్వు, బంగ్లాలు ఇవ్వు అంటాం, ఆ కార్ ఎక్కాడు. మొన్న మా ఫ్రెండ్ ఒకడు చాలా మంచి కారు కొనుక్కున్నాడు, 25 లక్షలు పెట్టేసి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ప్రతిరోజు చక్కగా తీసుకొచ్చేవాడు. అతని కొలీగ్స్ కూడా అతని మీద కొద్దిగా ఈర్ష్యపడి ఉంటారేమో తెలియదు. అలా అయింది, ఒక 3-4 నెలలు అయింది. అది కాస్త వీళ్ళు పార్టీకి వెళ్ళారు, ఆ పార్టీ నుంచి వస్తుంటే అత్యంత పెద్ద యాక్సిడెంట్ అయింది. అదృష్టం ఏంటంటే కారు నాశనం అయిపోయింది కంప్లీట్ గా, 25 లక్షల కారు, దానికి ఇన్సూరెన్స్ కూడా రాదు, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఉందన్నమాట. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళకి పాపం ఇన్సూరెన్స్ కూడా రాదు, అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అవి ఎక్స్ట్రా, ఎందుకంటే అవి కూడా ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిల్లో అయితే కవర్ చేయవు. అది కాక పోలీస్ కేసులు అయ్యాయి, అది కాక ఎన్నో రకాల ఇబ్బందులు అయ్యాయి, ట్రాఫిక్ లో ఇబ్బంది చేసినందుకు వాటికి వీటికి కొన్ని కేసులు కూడా వేశారు వాళ్ళందరి మీద. ఇప్పుడు ఆ కారు సంగతి ఏంటి, ఇప్పటికీ ఆ కారు ఇంకా కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఆలోచించండి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి బంగ్లా కొనుక్కోవాలి, ఎంతసేపు ఇవన్నీ. జపాన్ లోపల సునామీలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మనం కొనుక్కునే ఎల్ఈడి టీవీలు అవి పెద్ద పెద్దవి కొనుక్కుంటాం కదా, అవన్నీ అలా నీళ్ళలో తేలుతూ ఉన్నాయి, కొత్త కార్లు, అందులో జపనీస్ కార్స్ చాలా బాగుంటాయి, అవి అలా నీళ్ళలో తేలుతూ వెళ్ళిపోతున్నాయి అనమాట, సముద్రం వైపుకి పయనం చేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు కోరుకున్నటువంటి కోరిక మనకది శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి అనుకోలేము. ఎందుకంటే ఈ కోరిక ఒకవేళ తీరినా తర్వాత వచ్చేటటువంటి ఏమేమి వస్తాయో తెలియదు. కాలేజ్ డేస్ లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు, అనుకున్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళతో పెళ్లి అవుతుంది, పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళతోటి జీవితం అంతా కూడా దుర్భరం అవుతుంది. అయ్యయ్యో ఎందుకు పెళ్లి చేసుకున్నాను, తర్వాత బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. యండమూరి వేంద్రనాథ్ గారు ఒకసారి చెప్పారు, ఇంజనీరింగ్ లో ఉన్నావు నువ్వు సెకండ్ ఇయర్, నిన్ను ఎవరు ఇష్టపడతారు, ఏ థర్డ్ ఇయర్ వాడో ఫోర్త్ ఇయర్ వాడో ఇష్టపడతాడు, వాడు సెటిల్ అవ్వడం, నువ్వు సెటిల్ అవ్వవు, తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లోపల
బెంజ్ కారు కొనుక్కోగలిగేటటువంటి స్థాయిలో ఉన్న నువ్వు ఓ మారుతి కారుతో అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుందా లేదా? సో అది వినడానికి మనకేదో జోక్గా అనిపించిన ఎండమూరి మాటలు, అందులో ఒక పెద్ద సత్యం ఉందని చెప్పి తెలుసుకోవచ్చు మనం. ఏంటంటే ఇవాళ కోరుకున్నటువంటి కోరిక మనకు శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు, ఎప్పటికీ కలిగేటటువంటి ఆనందాన్ని ఇవ్వదు. సార్ మరి అలా అయితే ఏ కోరిక కోరుకోవద్దా? ఎందుకు కోరుకోవద్దు? కోరుకోండి. నేను, నా చుట్టుపక్కల వాళ్ళు, నా తెలిసిన వాళ్ళు అందరూ కూడా సంతోషంగా, సుఖంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అయిపోయింది. ఏముంది? అందరూ సంతోషంగా ఉండాలి. ఇది హిందూ ధర్మం ఇక్కడి నుంచి మొదలైంది. ఉపోద్ఘాతం అది అన్నమాట. అందరినీ సంతోషంగా ఉంచడం కోసమని హిందూ ధర్మం ప్రారంభమైంది. అందుకే మనకు ప్రతి మంత్రము కంటే ముందు వేదాలలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, శాంతి మంత్రాలు. ఎన్ని శాంతి మంత్రాలు నేర్చుకున్నాం మనం? 50కి పైగా శాంతి మంత్రాలు నేర్చుకున్నాం. ఎందుకు శాంతి మంత్రాలు? ఎందుకంటే కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటటువంటి ధైర్యం కావాలి, ఆనందంగా ఉండగలిగేటటువంటి మనస్సు, హృదయం కావాలి. కొంతమంది ఉంటారు ఎన్నొచ్చినా కూడా ఏడుపు ముఖాలే. సో అటువంటిప్పుడు ఏమవుతుంది? ఇంకా వారికి జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉండదు, ఎప్పుడూ ఇదే. కానీ దాని బదులుగా ఉన్న వాటితో సంతోషపడితే, అంటే నాకున్నవి ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే ఎంతో బెటరు, నేను టాప్ 1% ఆఫ్ ద పీపుల్లో ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశాల లోపల తిండి దొరకక, పిల్లలు తొందరగా చచ్చిపోయి, పుట్టిన పిల్లలకు కూడా ఆహారం పెట్టలేక, పిల్లలకు పాలు అందక, అదేదో సినిమాలో దేంట్లో చెప్తారు, ఒక ఇరాన్ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళకు పాలు సప్లైలు అవి ఇవి అన్ని ఆపేశారనమాట కొన్నాళ్ళ పాటు. ఇరాక్ సద్దాం హుస్సేన్ టైంలో ఆ యుద్ధం జరిగినప్పుడు 90s లో జరిగింది ఆ యుద్ధం. ఆ సమయం లోపల వారికి పాలు, పెరుగు ఇవన్నీ ఇలాంటివన్నీ ఆపేస్తే 10 లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు. ఒకళ్ళిద్దరు కాదు, 10 లక్షలు. ఏమంటాం? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. అంటే మరణం అనేటటువంటిది చాలా క్యాజువల్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏం జరిగిందో తెలీదు. ఒక దగ్గర చక్కగా పార్టీకి వెళ్ళి అందరం సంతోషంగా ఉందాం అనుకున్నారు యూదులంతా. వచ్చేసి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి చంపే వాళ్ళందరినీ చంపేసి తీసుకెళ్లిపోయారు. జీవితం ఎంతో బాగుంటుందని ఒక పిక్నిక్ వెళ్తారు ఎవరో, అదే సమయంలో పెద్ద సునామీ వచ్చి వాళ్ళని కొట్టేస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఈ రోజు ఇంత మాత్రమైనా ఉన్నాము అంటే జీవితంలో సంతోషంగా ఉండాలా లేదా? ఇప్పుడు ఎవరైనా జవాబు చెప్పండి, అవునా కాదా? ఈ మాత్రమైనా, ఇంత మాత్రమైనా రోటీ కపడా మగానికి బెంగ లేకుండా ఉన్న దాంట్లో ఈ మాత్రం మన పిల్లలు, మనము అందరము ఇంత మాత్రం ఉండగలిగితే చాలదంటారా? ఒకసారి ఆలోచించండి. ఇంకా కోరికలు ఉంటారా? ఈ రోజుకి ఇదే మేలు సార్. ఈ రోజు సుఖంగా ఉంటే ఇదే మేలు. ఇది అనుకోవాలంటే దేవుడు బోల్డ్ ఇచ్చాడు సార్. అన్ని విధాలా అదృష్టవంతులమే, అన్ని విధాల. కోరికలే కష్టాలు తెస్తాయి సార్. కోరికలు కష్టాలు తెస్తాయి, దుఃఖాలు తెస్తాయి. కోరికలు ఎక్కువ ఉండకూడదు. సర్వే జనో సుఖినో భవంతు. అంతే. మిగతా వాళ్ళందరూ ఎక్కువ ఆనందంగా ఉన్నట్లేరు వాళ్ళ జీవితంతో. ఎవరండి బాగా మా జీవితం చాలా ఆనందంగా ఉన్నా సార్. కాపాడి రక్షించు తండ్రి అని దండం పెట్టుకోవడమే తండ్రి. ఇప్పుడు ఆలోచించండి, ఈ సృష్టికర్తకు మనము ప్రతి నిమిషము కృతజ్ఞతలు తెలియజేయాలా లేదా? తెలియజేయాలండి. దేవునికి కృతజ్ఞత తెలపాలి. కృతజ్ఞతలు తెలియజేయాలి. సో కాబట్టి ఇంకా ఏదో రాదు అనుకుని ఆలోచించే బదులుగా ఉన్నదానికి సంతోషపడుతూ భగవంతుడికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉండాలి. సూర్యుడి రూపంలో అర్పించాలి, చంద్రుడి రూపంలో అర్పించాలి. అందుకే మనం ఏం తెలుసుకున్నాము? అమృతాంశోద్భవో భానుహో తెలుసుకున్నామా లేదా? అక్కడ అంతే. అమృతం యొక్క కిరణములు ఇచ్చేటటువంటి చంద్రుడి ఆ రూపంలో చూడాలన్నాడు. భానుహు అని చెప్పేసి సూర్యుడి రూపంలో చూడమని చెప్పేశాడు. శశబిందు అని చెప్పేసి చెప్పారు. అక్కడ కూడా మళ్ళీ చంద్రుడి గురించి చెప్పారు. సూర్యుడి రూపం లోపల, చంద్రుడి రూపం లోపల కూడా భగవంతుని చూడాలి అని విష్ణు సహస్రనామం నీకు నేర్పిస్తుంది. ఏం నేర్చుకున్నావయ్యా విష్ణు సహస్రనామంలో? టకటక అక్కడ ఉన్నది విశ్వం విష్ణు అందరూ దేవుడు అంత చోట ఉన్నాడు, దేవుడు భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలంలో ఉన్నాడు కాదు. ఒకసారి బుద్ధి పెట్టి ఆలోచించాలి. ఈ రోజు ఈ శరీరం ఉంటుంది, ఈ శరీరం ఉండదు. కానీ ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా మిగతా వాళ్ళకి ఏమీ తేడా ఉండదు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి? మన తర్వాత కూడా ఒక ప్రపంచం ఉంది. మన ఫ్యూచర్ చూసుకోవాలి అంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు చూసుకుంటే చాలు. మనము దేహం వదిలేసిన తర్వాత ఏమవుతుంది, దేహము ఉన్నంత వరకు ఏమవుతుంది, మనం పుట్టక ముందు ఏమవుతుంది అది కూడా చూసుకోవచ్చు.
పుట్టక ముందు ఏమైంది? తల్లి కడుపులో ఉన్నాం, ఎన్ని కష్టాలు పడి తల్లి ఒక పిల్లవాడిని ఈ ప్రపంచం మీదకి తీసుకొస్తుంది. అవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే ఎస్, భగవంతుడు అన్ని వేళలా ఉన్నాడు. సరే, అన్ని వేళలా ఉన్నటువంటి భగవంతుడు అన్ని చోట్ల లేడా? అన్ని చోట్ల ఉన్నాడు. ఈ విషయాన్ని చెప్పేటటువంటి ఒకే ఒక అమృతతుల్యమైనటువంటి ధర్మము హిందూ ధర్మము. ఈ ధర్మంలో పుట్టడం అంటే ఎన్నో కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి అదృష్టము. అన్ని కోట్ల జన్మల అదృష్టం కాబట్టి విష్ణు సహస్రనామం గురించి తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకు ఇంత ఇదిగా తెలుసుకుంటున్నాము? 15 వారాల్లో కంప్లీట్ చేసేయచ్చు. 10 వారాల్లో కూడా విష్ణు సహస్రనామం చెప్పేసిన వాళ్ళు ఉన్నారు. శ్లోకానికి ఒక పావు గంటలో చెప్పేసేయచ్చు. కానీ ఎందుకు ఇంత తెలుసుకుంటున్నాం అంటే సారము అర్థం కావాలి. ముందు భగవంతుడి యొక్క లక్షణాలు అర్థం కావాలి. భగవంతుడి యొక్క లక్షణాలు అర్థం కావాలి. అవి తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనము సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. మనము చేసేటటువంటి రాజసిక కర్మలు ఏవైతే నిన్న మనం తెలుసుకున్నామో, రాజసిక యజ్ఞములు అని చెప్పేసి, తామసిక యజ్ఞములు అని, అవి ఆపేసి సాత్విక యజ్ఞం వైపుకి వెళ్ళాలి. చూసారా? విష్ణు సహస్రనామం మనం ఆదిత్య హృదయంతో కనెక్ట్ చేసాం. విష్ణు సహస్రనామం మనం భగవద్గీతతో కూడా కనెక్ట్ చేసాం. అప్పుడు మాత్రమే భగవంతుడు ఇచ్చేటటువంటి సకల సంపదలు మనకు వస్తాయి. శ్రీ సూక్తంతో కంపేర్ చేస్తున్నాం. శ్రీ సూక్తంలో ఏమన్నాడు? అనపగామిని, నన్ను వదలనటువంటి ఆ సుఖం కావాలి. ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకుందాం. ఇవాళ డబ్బు వస్తుంది, రేపు డబ్బు పోవచ్చు. ఇవాళ మనుషులు ఉన్నారు, రేపు మనుషులు ఉండకపోవచ్చు. ఇవాళ సేవకులు ఉన్నారు, రేపు సేవకులు ఉండకపోవచ్చు. ఇవాళ వాహనాలు ఉండొచ్చు, రేపు వాహనాలు ఉండకపోవచ్చు. అనపగామిని అంటే ఇవన్నిటిలో ఏదొస్తుందండి? నన్ను వదలనటువంటిది ఏదండి ఇందు లోపల? ఏది లేదు సార్, ఏది కూడా లేదు. ఆత్మతత్వం, ఆనందతత్వం మాత్రమే. ఒక ఆత్మతత్వం, ఆనందతత్వం మాత్రమే. అదే నాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు విష్ణు సహస్రనామం లోపల మనం ఏం కోరుకుంటున్నాము? భగవంతుడి లక్షణాలను తెలుసుకుంటూ నాకు కావలసినది నన్ను ఎప్పటికీ వదలలేనటువంటి, నన్ను ఎప్పటికీ వదలనటువంటి నాకు సంపద కావాలి. నన్ను ఎప్పటికీ వదలనటువంటి సంపద ఏంటి? జ్ఞానము. ఈ జ్ఞానము నాకు ఈ జన్మలో, వచ్చే జన్మలో కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టుగా మా ఫ్రెండ్ కథ చెప్తూ ఉంటాను కదా రెగ్యులర్ గా, బట్టి కొడుతూ అలాగా అదే చెయ్యాలా, రాత్రి పగలు చేస్తాను అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడు. అది అవసరమా? లేదా అంత సమయంలో ఇంత సమయాన్ని కేటాయించి ఆలోచిస్తే భగవంతుడు తెలుస్తాడా? అతను అంత మాత్రం చేసుకుంటే ఎప్పుడో పాస్ అయ్యేవాడు. తర్వాత అతను పాస్ అవ్వలేదు. తర్వాత డైరెక్ట్ గా డిగ్రీ కట్టి పాస్ అయిపోయాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆలోచించడానికి ఇష్టపడం మనం. బండగా ఆ బుర్రను అలా బండగా చేసేసుకుని అలాగా బట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. బట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తే అది కూడా ఏం సులభం కాదు. బట్టి కొట్టడం కూడా ఏం సులభం కాదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక భగవద్గీతకే జనాలకు పడుతుంది అంటే మిగతావన్నీ నేర్చుకుంటాను. ఎన్ని నేర్చుకుంటున్నారు జనాలు, భయమేస్తుంది నాకు. ఇవన్నీ నేర్చుకుంటుంటే నాకు గజగజలు ఆడిపోతున్నా, వణుకుతున్నాను అప్పుడప్పుడు. మొన్న మా పిల్లాడు అడిగాడు రాత్రి, డాడీ ఏమిటి ఇంత వణుకుతున్నావు అని. అంటే ఎందుకు వణుకుతున్నానంటే అప్పుడు అర్థమైంది. ఇదంతా కూడా వణకడానికి కారణం ఏంటంటే, మా స్టూడెంట్స్ అందరూ కూడా రకరకాల పారాయణాలు నేర్చుకుంటున్నారు. వాటిలోంచి వచ్చేటటువంటి అగ్ని ఏదైతే ఉందో ఈ ప్రపంచాన్ని అంతా కూడా కదిలించేస్తుంది. వీళ్ళందరూ పారాయణాల పేర్ల మీద వేరే వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ పారాయణాలు చేస్తున్నారు, స్టేజ్లు ఎక్కుతున్నారు, సర్టిఫికెట్లు, మెడల్స్ తీసుకుంటున్నారు, గుంపులలో తయారవుతున్నారు, ఐడెంటిటీ కార్డు వేసుకుంటున్నారు మెడల్లో. ఇవన్నీ చేస్తూ వీళ్ళు ఇలా చేస్తుంటే నాకు వేడెక్కిపోతుంది. వాళ్ళు ఇలా చేస్తే దేవుడు ఏమైపోవాలి? నేనే ఇలా ఉన్నాను అంటే దేవుడు ఏమైపోవాలి? ఎంత భయపడిపోతూ ఉండాలి దేవుడు? వీళ్ళందరూ కూడా దేవుడి పైన దండయాత్రకు దిగారు. వీళ్ళందరూ గ్యాంగ్ వెళ్ళి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు, మళ్ళీ అక్కడ పారాయణం మొదలెట్టారు. ఎంత హింస పెడుతున్నాం మనం భగవంతుణ్ణి గుర్తుంచుకోండి. నన్ను తెలుసుకోవయ్యా అని చెప్పేసి భగవంతుడు చెప్తే మనం భగవంతుడిని తెలుసుకోకుండా అడ్డదారులు తొక్కుతూ వెళ్తున్నాము. ఇప్పటికీ కూడా నేను ఛాలెంజ్ కడుతున్నాను. ప్రవచనాలు చెప్పకుండా నేను మీ జీవితాలు మార్చే ఒక మంత్రం ఇస్తాను. మీకు ఏది కావాలో చెప్పండి. ప్రవచనాలు చెప్పడం మొహమాటం లేకుండా చెప్పండి. నిజంగా మీ జీవితాన్ని మార్చేది ఒక మంత్రం నా దగ్గర ఉంది, అది ఇస్తాను. లేదా ప్రవచనాలు ఇలాగే 6 నెలలు కంటిన్యూ చేస్తా, మీకు ఏం లాభం ఉండదు. ఏది కావాలి? ప్రవచనాలు కావాలి. మంత్రాలకు చింతకాయలు రాదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్, ప్రవచనమే కావాలి. సార్ ఒక్క సెంటెన్స్, ఒక మంత్రమే జీవితాన్ని మారుస్తుందంటే గ్రేటే కదా సార్. అది చేసి మనలో మార్పు తెచ్చుకుంటాం. ఏది కావాలన్నది క్లారిటీ. నేను ఒక మంత్రం ఇస్తాను.
ఆ మంత్రం చదివితే మీరు సంసారం నుంచి తరింపబడతారు. అది ఇంపార్టెంటా మీకు? ప్రవచనాలు విని జ్ఞానాన్ని డెవలప్ చేసుకొని వస్తుందో రాదో తెలియనటువంటిది. ఒక ఆయన నన్ను ఈ ప్రవచనం చెప్తుంటే అడిగాడు, ఇప్పుడు మీరు చెప్తున్న మార్గం లోపల మాకు రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏమిటి? ఇప్పుడు ఇలా అయితే మేము దాని బదులు రోజు 1/2 గంట సేపు దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళిపోతాం. సరే, ఇప్పటిదాకా మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. చాలా మంది మాట్లాడారు కదా. వచ్చే జన్మలో ఇదే మార్గంలో ఉంటాం కదా సార్. రాకపోయినా వచ్చే జన్మలో కూడా ఇదే మార్గంలో ఉండి జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని తీసుకునే జన్మని ఎత్తుతాం కదా సార్. జ్ఞానాన్ని పొంది మోక్షం పొందుతాం. చెప్పండి. జ్ఞానమే కావాలి. మళ్ళీ జన్మ మానవ జన్మ వస్తుందా రాదా తెలియదు కదా సార్. అది కష్టం. మానవ జన్మ రావచ్చు, 15-20 జన్మల తర్వాత రావచ్చు మానవ జన్మ. సో కానీ నేనేమంటున్నానంటే, ఈ జన్మలో నేనేమంటున్నానంటే, మాట్లాడని వాళ్ళు దయచేసి మాట్లాడండి. చాలా మంది జాయిన్ అయ్యారు కానీ ఎవరు మాట్లాడటం లేదు. అది నాకు బాధేస్తుంది. అంటే నిద్రపోయారా లేకపోతే ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే విషయం చెప్పండి సార్, మీరు చెప్పిన ప్రవచనాలు చాలా బాగున్నాయి. డౌట్ సార్, సాధన చేసే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో సాధన చేసే మార్గం అవకాశం వస్తుందంటారు కదా, మరి వేరే మానవ జన్మ రాదని ఎందుకంటారు సార్? మరి అదే చెప్తారు. ఒక్కసారి మీ ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు మాట్లాడండి, చెప్తారు. సౌజన్య గారు మీ ప్రశ్నకు జవాబు చెప్తారు. జయలక్ష్మి గారు చెప్పండి. సార్, మీ ప్రవచనం వినకపోతే మేము ఉండలేము సార్. చాలా బాగా చెప్తారు, అర్థంతో సమంగా చెప్తారు సార్. అది వింటూ మేము రోజు ఇంట్లో దాన్ని ఆచరిస్తాం సార్. మేము ముఖ్యంగా నేను. ఓకే, ఇంకెవరైనా? అంటే కాదు, నేను ఒక మంత్రం ఇస్తాను, ఇంత కష్టం ఎందుకు అని నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రోజు ఇంత గంట సేపు వినడము ఎందుకు? సో ఇంకెవరైనా మాట్లాడండి. రోజు ఇలా వినే బదులుగా ఒక మంత్రం ఇస్తాను, దాన్ని రాత్రి పగలు చేసేస్తే జీవితం మారిపోతుందేమో. లేదు సార్. సార్, జ్ఞానం తర్వాతే మోక్షం. జ్ఞానం కావాలంటే ప్రవచనాలు ఇవన్నీ చెయ్యాలి. మంత్రాలకు చింతకాయలు రాలు అంతే. చైతన్య చెప్పండి. అలాగే ఉండేవాళ్ళం అండి. మీరు చెప్పాక మాకు అర్థమైంది, జ్ఞానాన్ని పొందితేనే గాని మోక్షం రాదు. కాబట్టి ప్రవచనాలు వింటూనే ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. స్వాధ్యాయం చేసుకోవాలి, వినాలి. ఇంకెవరైనా వినటం ద్వారా జ్ఞానాన్ని పొందటం ద్వారానే మోక్షానికి మార్గం. రైట్. అవన్నీ కరెక్టే సార్. మీరు మంత్రం ఇస్తానన్నప్పుడు ఆచరణలో పెట్టాలి, అనుష్ఠానంలో పెట్టుకుంటేనే దానికి ఉపయోగం ఉంటుంది. కరెక్ట్. ఇంకెవరైనా? సార్, మీరు చెప్పింది కరెక్టే. మంత్రం మీరు చెప్పిన ప్రవచనాల వల్ల జ్ఞానం తెచ్చుకుంటాం, కానీ అది తెచ్చుకోవాలి అని జ్ఞానం లేదు. మీరు మంత్రం ఇస్తానన్నప్పుడు అంత తేలిక మోక్షంగా సంపాదించుకునేటప్పుడు మీ ప్రవచనాన్ని కూర్చొని టైం వేస్ట్ చేసే అవసరం ఏముంది సార్? అది నేను అనేది ఎగ్జాక్ట్లీ మీకు అర్థమైంది. ఇప్పుడు టీవీ మణి గారికి కరెక్ట్ అర్థమైంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆ యాంగిల్లో ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళే మాట్లాడండి. చాలా మంది ఉన్నారు కదా, ఇంతమంది జాయిన్ అవుతున్నారు. అలా పీస్ఫుల్ గా కూర్చోకండి. మీరు అలా పీస్ఫుల్ గా ఉంటే ఇక్కడ నాకు పీస్ ఎగిరిపోతుంది. అలా కామ్ గా కూర్చోవద్దు. భయపడతా నేను. మణి గారు ఒకసారి చెప్పారండి, ఒకసారి రిపీట్ చేయండి మణి గారు. వినపడలేదు సరిగా. సరేనండి. మనకు ప్రవచనాలు విని జ్ఞానం తెలుసుకోవాలనే జ్ఞానమే లేదు మనకి. అప్పుడు మంత్రం ఇస్తానన్నప్పుడు తేలిగ్గా మంత్రం పుచ్చుకొని ముక్తి పొందుతాం అనుకుంటాం, గాని ఇంత గంటలు కూర్చొని ప్రవచనం వినాలని మనం అనుకోం కదండి. ఇప్పుడు చెప్పండి సమాధానం. కానీ జ్ఞానమే మోక్షానికి ఏకైక మార్గం. సో జ్ఞానం రావాలి అంటే చూడండి, ఇప్పుడు మనకి సార్ చెప్పినంత వరకు మనకి ప్రవచనాల గురించి అసలు తెలీదు, మనకి ఏమీ తెలీదు. ఎవరో ఒకరు వచ్చి మంత్రం ఇస్తానన్నారు, అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా మంత్రం ఇచ్చాడు తరించిపోతాం అనుకుంటాం. అంతేనా కదా? అనేది ప్రవచనాలు వింటారా లేకపోతే నా మంత్రం ఇస్తాను అది తీసుకుంటారా, రెండిట్లో ఏది కావాలని అడిగారు. కాదు, సార్ అడిగింది కావాలని వాళ్ళు అడిగారు, సార్ అడిగింది మంత్రం ఇస్తే తీసుకుంటారా అని. మనం ఆల్రెడీ సార్ చెప్పే ప్రవచనాలు వింటూ కొద్దిగా ఈ మార్గంలో ఉన్నాం కదా సార్. నేను ఇస్తానంటే పుచ్చుకుంటాం అని అన్నాను మణి గారు. అందుకే ప్రశ్న ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చెప్తాను, ప్రశ్నని మారుద్దాం కొద్దిగా. మార్చి నేను ఏమంటున్నానంటే,
అంటే డిస్కషన్ బాగాసేపు లాగేసాము. అదేదో సినిమాలో ఉంది కదా, అది అదుర్సు సినిమాలో వాడు అంటాడు కదా, ఇంకా తెక్కండి లాగుతుంది అని. అలాగా మా గురువు గారు బోల్డంత ఎక్సర్సైజ్ చేస్తారు, పొద్దున్నే జాగింగ్ అది ఇది. మొన్న పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో పెళ్లి కూతురే ఆ పెళ్లి వదిలేసి మా గురువు గారితో వచ్చేస్తానంది అని చెప్పి చెప్తాడు కదా. చెప్పగానే అవునా నేను వినలేదే అంటే, మీరు వినుండాలి అంటే, ఇంకా లాక్కండి తెగేలాగా ఉంది. అవును నేనదే అనుకుంటున్నాను అంటాడు కదా. సరే వదిలేసేద్దాం. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మంత్రం తప్పు కాదు. మంత్రం అనేటటువంటిది మనని మననాత్ త్రాయతే ఇది మంత్ర. సో మననం చేయడం ద్వారా రక్షిస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే అన్ని కూడా జ్ఞానానికి దారి తీయాలి. ఓకే, చైతన్య చెప్పిన తర్వాత మిగతా అందరికి కూడా చెప్పారు అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని కూడా జ్ఞానానికి దారి తీస్తే పర్వాలేదు. అయితే జ్ఞానానికి దారి తీయడానికి బుద్ధి తప్ప ఇంకేది మార్గం లేదు. సో మళ్ళొక్కసారి చెప్తాను, ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. అన్నమయ దేహం, ప్రాణమయ దేహం అంటే ఈ రెండు కలిపితే ఇంద్రియాలు అనుకోండి. మనోమయ దేహం, బుద్ధిమయ దేహం, ఆనందమయ దేహం. ఆనందమయ దేహం అనేటటువంటి భగవంతుడికి దగ్గరగా ఈ నలుగురిలో ఎవరున్నారండి? ఏ వేరుందండి? బుద్ధిమయ దేహం ఉంది సార్. బుద్ధిమయ దేహం అంటే కాబట్టి ఏంటి? దేవుడికి దేవుడి దగ్గరికి ఇది దేవుడు అని మనం ఎప్పుడో తెలుసుకున్నాం. ఎప్పుడో బొటన వేలు దేవుడే. సో ఇప్పుడు దేవుడి దగ్గరికి చేరుకోవాలి అంటే మనకు బుద్ధిమయ దేహం ఖచ్చితమైనటువంటి అవసరం. సో కాబట్టి ఆలోచన మాత్రమే, ఆలోచించడమే స్వాధ్యాయము. ఎన్నిసార్లు తెలుసుకున్నాం మనం. మొన్న కూడా తెలుసుకున్నాం స్వాధ్యాయం యొక్క గొప్పతనం. ఇందులోపల యక్ష ప్రశ్నల్లో తెలుసుకున్నాం. స్వాధ్యాయం చేస్తే చాలు, ఖచ్చితంగా స్వాధ్యాయం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. తెలుసుకోవడం జ్ఞాన సముపార్జన ఆలోచించడం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. శ్రవణం వినడం, ఇప్పుడు నేను చెప్తుండగా వినడం. మననం అంటే రిపీటెడ్ గా వింటే నేను చెప్పే పాయింట్ ఏదో ఒక రోజు స్ట్రైక్ అవుతుంది. ఎందుకు అవుతుంది స్ట్రైక్ నేను మళ్ళీ చెప్తాను. ఎప్పుడు చెప్పిన ఎగ్జాంపులే చెప్తాను. సైకిల్ నడిపిస్తూ ఉన్నాం. సైకిల్ నడిపిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ డే సైకిల్ నడిపించడం రాదు మనకు. కానీ ఏం చేస్తాము? తెలుసు మనకు, బ్రేక్ ఎక్కడుందో తెలుసు, యాక్సిలేటర్ అన్ని తెలుసు మనకు. కానీ ఏం చేస్తాము? ఆ సైకిల్ నడిపిస్తూ ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేస్తాం. చేసేసరికి సైకిల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఒక సైకిల్ నడిపితేనే, ఆఫ్టర్ ఆల్ గుడ్డిగా నడిపితేనే తెలిసిన పద్ధతిలో మనకు జ్ఞానం వస్తే, భగవంతుడు ఏం చేస్తాడు? జ్ఞాన మార్గంలో వెళ్తున్న వాళ్ళకి ఈ విమానం పంపిస్తాడు. విమానంలో వచ్చేసే అంటాడు, సూపర్ ఫాస్ట్. జ్ఞాన మార్గం కష్టమని అనుకోకండి. శ్రవణం, మననం, రిపిటేషన్ ఎక్కువ కావాలి. రిపిటేషన్ అంటే విని అర్థం చేసుకో. అప్పా ప్రతిసారి కొత్తగా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను చెప్పడానికి. ఇప్పుడు మన భగవద్గీత నేను మొట్టమొదట చెప్పినప్పుడు 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద చెప్పిన ప్రవచనం చూడండి, ఇప్పుడు చెబుతున్న ప్రవచనం చూడండి. 80 వారాలు అయింది, ఇంకా నడుస్తుంది. వచ్చే ఇయర్ కూడా 3-4 నెలల పై మాటే. కారణం ఏంటి? మన లోపల ప్రతిసారి ఒక కొత్త విషయం భగవంతుడు చెప్పిన విషయాల నుంచి తెలుస్తుంది. కాబట్టి భగవంతుడి జ్ఞానం ఏదైతే ఉందో ఇది అమోఘమైనటువంటి జ్ఞానము. ప్రతిసారి కూడా అందులో వచ్చి కొత్త విషయాలను వెతుక్కోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని పిహెచ్డీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి జనాలకి అంటే అందులో ఉన్నటువంటి జ్ఞానము. సో అన్నిటికంటే గొప్పవేవి అంటే భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము. వీటిని నేను వదలా జీవితంలో. ఈ మూడింటిని నేను ఎప్పుడు వదలకుండా చెయ్యి దేవుడా. ఈ మూడింటిని నేను ఎప్పటికీ పట్టుకునేలాగా చెయ్యి. సో అందులోపల విష్ణు సహస్రనామం లోపల ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే భగవంతుడి గురించినటువంటి జ్ఞానమే తెలుసుకుంటున్నాం. ఏదైతే శృతి గీతల ద్వారా మనకు అందిందో అది మనం ఆ జ్ఞానాన్ని మనము తెలుసుకుంటున్నాము. అంత అమోఘమైనటువంటి జ్ఞానము మనకు తప్పకుండా కావాలి. ఆ జ్ఞానం తప్ప మనకి ఇంకేదీ లేదు, మనకి ఇంకా ఏది దొరకదు. అందుకే తర్వాత శ్లోకం ఏదైతే మనము గత వారం చెప్పుకోవడం మర్చిపోయామో ఆ శ్లోకాన్ని క్లుప్త వివరణ తీసుకుని మళ్ళీ ఒకసారి వీలైనంత వరకు రివిజన్ చేసుకుందాం. ఎవరైనా అశోక స్థారణ స్థార శూర శౌరి జనేశ్వర చదువుతారా? 37వ శ్లోకం. అశోకస్థారణస్థారః శూరశౌరిర్జనేశ్వరః అనుకూలశ్యతావర్తః పద్మీ పద్మనిభేక్షణః. వండర్ఫుల్, చాలా చాలా గొప్పది ఇది. ఇందులోపల అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే అశోక. శోకము అంటే దుఃఖము. దుఃఖమునకు భగవంతుడు దూరము. ఓకే, అదన్నమాట. అంటే భగవంతుడు దుఃఖానికి దూరం ఎందుకు అంటే భగవంతుడు స్థితప్రజ్ఞుడు. అంటే నేను కూడా నన్ను నిరంతరము ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి, నన్ను బాధ పెట్టేటటువంటి ఈ శోకము, మోహము, ఆకలి, దప్పిక, ముసలితనము, చావు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ నేను పోగొట్టుకోవాలి. శోకం ఉండకూడదు. శోకం ఉండకూడదు అంటే ఏంటి? దేనికైనా దుఃఖం ఉండకూడదు. ఎందుకంటే ఇది భగవంతుడు చేసినటువంటిది. ఉదాహరణకు మనం ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్ లోపల ఎవరో మనం ఒకరు తిడతారు అని చెప్పి తెలుసు. అంత మాత్రం చేత మనం దుఃఖపడుతూ ఉంటామా? దానికి సిద్ధపడుతూ వెళ్తామా? అలాగే వంట చేయాలి అంటే ఉఫ్ అనగానే వంట రాదు కదా.
వాడు వివాహ భోజనము అన్నట్టుగా రాదు. సో కాబట్టి ఏంటంటే ప్రతిదానికి కొంత శ్రమ అవసరమవుతుంది. అటువంటప్పుడు మనకు శోకం అనేటటువంటిది ఉండకూడదు. ఇక మోహము. ఈ మోహం అనేది ఏంటంటే బుద్ధిహీనులకు మాత్రం వస్తుంది మోహము. ఇది మోహం గురించి మనం మిగతా చోట్ల కూడా చాలా సార్లు తెలుసుకున్నాము. కాబట్టి ఆ లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉండడం అనేటటువంటిది ఏదైతుందో బుద్ధి లేకపోవడం. ఎప్పుడైతే మనకు బుద్ధి లేకపోవడం ఉంటుందో అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి చేరేటటువంటి అవకాశం లేదు. శోకానికి కారణం కూడా ఏంటంటే ఆకలి, దప్పిక. ఇది మనం గుర్తుంచుకోవాలి. రోటీ, కపడా, మకానా ఏవైతే ఉంటాయి ఇవి చాలా అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనకు శోకాన్ని ఇచ్చేటటువంటివి ఏవి? అందులోపల చూసుకున్నట్లయితే ఆకలి, దప్పిక. ఇవి ఖచ్చితంగా మనల్ని బాధ పెడతాయి. ఇవి దొరకకపోతే మనము ఈ మాత్రం ఇక్కడ మనము క్లాసెస్ వినడానికి రాము. ఈ స్థాయి నుంచి పూర్తిగా ఎదిగిపోయి శరీరాన్ని పట్టించుకోకుండా గాలిని మాత్రమే స్వీకరించే స్టేజ్కి వెళ్తే ఓకే. ఇక్కడ ఉండి వెళ్ళొచ్చా లేక హిమాలయకే వెళ్ళాలా? ఎక్కడ ఉండైనా ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉంటే సమాజంలో ఉన్నప్పుడు ఎవడో ఒకటి డిస్టర్బ్ చేస్తాడు. ఆ పరిణతి వచ్చే వరకు ఎక్కడో ఒక చోట నేర్చుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ మనము మన గృహస్థాశ్రమంలో గడిపినప్పటికీ కూడా ఏం కాదు. ఇప్పుడు తత్వ విధానంగా ఉన్నారు. ఆయన గృహస్థాశ్రమం కాదు కానీ సమాజంలోనే ఉన్నారు కానీ సమాజం ఆయన పైన ఎటువంటి ప్రభావము చూపించదు. ఎందుకంటే దానికి కారణమైనటువంటి సాధన ఆల్రెడీ ఆయన చేసి వచ్చారు. అదే విధంగా ముసలితనము తర్వాత చావు. ఇవి మనల్ని బాధ పెడతాయి. అయితే చావు అనేటటువంటిది బాధ పెట్టదు. ఎందుకంటే అది బాధ పెట్టినా కూడా చివరి క్షణంలో. కానీ ముసలితనం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే కూడా ఎక్కువ బాధ పెడుతుంది. ముసలితనం మనను శారీరకంగాను కూడా మానసికంగాను కూడా బాధ పెడుతుంది. శారీరకంగా మన శరీరం సహకరించకపోవడం, మానసికంగా మనల్ని చూడడానికి ఎవరు రాకపోవడము, సమాజంలో మన విలువ తగ్గిపోవడము, వీటన్నిటి ద్వారా. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇటువంటి లక్షణాలు లేనటువంటి వాడు భగవంతుడు. అందుకే ఆయనని అశోక, శోకములు లేనటువంటి వాడు. అంటే ఈ మోహము, ఈ ఆకలి, ఈ దప్పిక, ఈ బుద్ధిహీనత అనేది అనుకున్నాము ఇవన్నీ లేకుండా ఉండడము, ఇవన్నీ ఉండకపోవడం వల్ల భగవంతుడు మహానుభావుడుగా ఉండిపోయాడు. భగవంతుడు అశోకుడు. అంటే శోకం ఏమాత్రము లేదు. ఎందుకంటే భగవంతుడు శోకాన్ని తనకు లేకపోవడమే కాకుండా తన మార్గంలో జ్ఞాన మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి శోకాన్ని ఆయన తీసేస్తాడు కూడా, తొలగించేస్తాడు కూడా. అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ శోకం అనేది మనకు జనరల్ గా ఇందాక చెప్పినట్టుగా మన లోపల శక్తి లేకపోవడం, ఆ శక్తి. రెండోది ఏదన్నా ఉంది అన్నప్పుడు భయం వస్తుంది. ఆ భయం నుంచి కూడా మనకు శోకం వస్తుంది. మూడవ శోకం ఎప్పుడు వస్తుందంటే ఇందాక చెప్పిన లక్షణాలన్నింటినీ సమ్మరిగా చేసుకున్నట్లయితే లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటే భయం వస్తుంది. మన లోపల శక్తి లేనప్పుడు భయం వస్తుంది. అనిత్యము నిత్యముగా భావించినప్పుడు, ఈ దేహం అనిత్యము కానీ మనం ఏం చేస్తాము, మనం అన్ని కూడా ఈ దేహంతో కలుపుకుంటాం. అందువల్ల మనకు శోకం వస్తుంది. ఇటువంటివి లేకుండా మనను భగవంతుడు చెయ్యాలి అంటే భగవంతుడు మార్గంలో పెడితే ఈ మూడు పోతాయి. ముందు అశక్తి ఉండదు ఇంకా, ఎందుకంటే శక్తి వస్తూ ఉంటుంది. భగవంతుడు ఇచ్చేటటువంటి శక్తి అమోఘం. రెండవది ఏంటి? భయం ఏముంటుంది? అన్ని దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు భయం ఉండదు. మూడవది ఏంటి? ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటటువంటి వివేచన మనకు ఆలోచన ద్వారా కలుగుతుంది. కాబట్టి భగవంతుడి జ్ఞానం గురించి విష్ణు సహస్రనామాలు లాంటివి చదివినప్పుడు మనము కూడా అశోకులం అవుతాము. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో భయం పోతుంది, శక్తి వస్తుంది, తర్వాత మనకు విచక్షణ జ్ఞానం వస్తుంది. దానివల్ల మనకు శోకం రాదు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. ఆపుతున్నాను ఒక్క నిమిషం. ఏ పాయింట్ అయినా అడగండి ఇంట్లో. శోకం దేని వల్ల మనకి ఇది రాదు గురువు గారు? భగవంతుడు ఏంటో తెలుసుకోవడం వల్ల, భగవంతుడి గురించి తెలుసుకోవడం వల్ల మనకు శోకం రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను భగవంతుడు వేరు కాదు అని చెప్పి తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా శోకం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు ఒకటే చూసుకోండి, మీ చేతిలో ఏముంది అనేది ఆలోచించండి. మన చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే మన చేతిలో కేవలము సాధన మాత్రమే ఉంది. మిగతా అవన్నీ మన లైఫ్ ఈవెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి ద్వారానే జరుగుతాయి. ఎవరింట్లో పుట్టాలి, ఎవరికి భాగస్వామిగా కావాలి, ఎటువంటి పిల్లలు రావాలి, తర్వాత మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి, తర్వాత మనము ఏ రకమైనటువంటి పెద్ద రోగాలు మన మీదకి తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటాయి. కాబట్టి వాటిని మనం మార్చుకోలేము. ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలే ఉన్నాయి, కానీ తెలివితేటలు నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ నాకు బాధేస్తుంది, అరే నేను 100 కోట్లు సంపాదించేవాడిని 50 లక్షలే సంపాదించాను ఎందుకు, 100 కోట్లు సంపాదించేవాడిని 10 రూపాయలే సంపాదించాను ఎందుకు అనేటటువంటి బాధ ఉంటుంది. కానీ దాని వెనక మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ఆ మార్గంలో వెళ్ళలేక, డబ్బు సంపాదించలేకపోతున్నాము అంటే ఈ భౌతికమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దేవుడు ఒక టార్గెట్ పెడతాడు, ఇక అది దాటం. మనం ఎంత కష్టపడ్డా కూడా అది దాటం. ఇంకా ఇప్పుడు మీకు 100 మార్కులు ఉన్నాయనుకుంటున్న దగ్గర 100 మార్కులే వస్తాయి. మీకు 100కు 110 రావు. వేరే వాడి డిక్షనరీలో వాడికి 1000 మార్కులు ఉంటాయి. కాబట్టి వాడికి 1000కి 1000 వచ్చే ఛాన్స్ ఉంది.
మీకు 100కు 100 వస్తాయి, మీకు 100 ఉంది. అందుకే నేను చెప్పాను, జీవితం అనేది ఎవడి పేపర్ వాడిదే. ఈ ప్రపంచంలో ఎవడి పేపర్ వాడిదే. నా పేపర్ కి 100 మార్కులు ఉన్నాయి, వాడి పేపర్ కి 100 మార్కులు ఉన్నాయంటే తప్పది. వాడి పేపర్ లో 1000 మార్కులకు రాస్తున్నాడు వాడు, మనం 100 మార్కులకు రాస్తున్నాం. వాడు కొద్దిగా కష్టపడ్డా కూడా 1000 మార్కులు వస్తున్నాయి వాడికి, మనం బాగా కష్టపడ్డా కూడా 100. అంతే. ఇక అది మాత్రం దేవుడు మార్చడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక కష్టమైన సుఖమైన అంతే, ఏదైనా అంతే, అది మార్చడు దేవుడు. అంటే కష్టము సుఖము అని ఇవ్వడు దేవుడు. దేవుడు ఏమేం చేస్తాడంటే నువ్వు చేసింది నీకు ఇస్తున్నా అంటాడు అంతే. దేవుడు కష్టాన్ని ఇవ్వడు, దేవుడు సుఖాన్ని ఇవ్వడు. దేవుడు కష్టాన్ని ఎందుకు ఇస్తాడంటే మనం సినిమాలో చూసినట్టుగా భక్తుల్ని టెస్ట్ చేయడానికి దేవుడు, అది అబద్ధం అండి. అలా అయితే కొద్దిగా సిన్సియర్ గా ఉంటారని చెప్తారు, అంతేగాని దేవుడికి అట్లా పగలు ఉంటాయా? పిచ్చి వాళ్ళు కాకపోతే వీళ్ళందరూ కూడా నువ్వు ప్రసాదం తినకుండా వచ్చావు అందువల్ల నీకు ఇలా అయింది, ఇవన్నీ చెయ్యడండి. దేవుడు అలా పగా ప్రతీకారాలు తీర్చుకునే వ్యక్తి కాదు. మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి, మనం మాట్లాడుతున్నామంటే మీరు మీ కొంత వయసు తర్వాత మనం మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. వీటన్నిటికీ కారణమైనటువంటి మహానుభావుడైనటువంటి భగవంతుడి యొక్క శక్తిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి చైతన్య శక్తిని అది మన పైన పగ తీర్చుకుంటుందా? కానీ మన కర్మ మనకు వస్తుంది. ఏం చేస్తే అదే వస్తుంది. ఏ విత్తనము నాటితే అదే చెట్టు వస్తుంది. నువ్వు తప్పు పనులను నాటితే తప్పు పనులే వస్తాయి. మంచి పనులను నాటితే ఇప్పుడు ఇలా ప్రవచనాలు వింటూ ఉంటాం కదా గురువు గారు. మరి మనము కొన్ని భగవద్గీత రాని వాళ్ళు నేర్పిస్తాము అని, ఆ తర్వాత సౌందర్య లహరి అని, మన్వీప వర్ణన అని నేర్పిస్తూ ఉంటారు కదా. మరి అవి చదవడం వేస్తా గురువు గారు? అంటే పారాయణం చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది భక్తిని మనలో పెంపొందించేదైతే మంచిదే. అయితే అర్థం తెలుసుకోకుండా చేసేటటువంటి ప్రతి పారాయణ వృధా. పారాయణ అనేటటువంటిది ఏదైతే ఉందో పరలోకంలోకి మనం చేసేటటువంటి ప్రయాణం. సో మంచిది. కానీ ఏది చేయాలి? ఒక్క రామనామం సరిపోదా? ఒక విష్ణు సహస్రనామం సరిపోదా? ఒక లలిత సహస్రనామం సరిపోదా? మిగతా వాటిలోని తత్వం తెలుసుకుంటూ చేస్తే తప్పేమీ లేదు. కానీ మీకు అంత సమయం ఉందా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఉత్తగా బట్టి కొట్టడానే నేర్చుకున్నారనుకోండి, 10 గ్రూపుల్లో 10 బట్టి కొట్టుకుంటూ వెళ్ళారనుకోండి, ఎప్పటికీ తత్వం తెలుస్తుంది? దాని బదులుగా ఒకసారి తత్వాన్ని తెలుసుకోండి, ఇదే తత్వాన్ని అన్నిటికీ అన్వయించండి. నేను అర్థం చేయిస్తాను. ఇప్పుడు నేను అన్న పాయింట్ ని మంచిగా అర్థం చేయిస్తా, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మీరు భగవద్గీత చదివినా, మణిద్వీపం చదివినా, సౌందర్య లహరి చదివినా, శివానంద లహరి చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, లలిత సహస్రనామం చదివినా, భాగవతం చదివినా, వేదం చదివినా, శ్రీ సూక్తం చదివినా, ఇప్పుడు 10 చెప్పాను ఎగ్జాంపుల్. ఈ 10లో ఉండేటటువంటి సారం మీకు చెప్పేస్తాను ముందు. భగవంతుడు ఒక్కడే శాశ్వతము, మనం అశాశ్వతం. ఎందుకోసము అంటే మనం దేహం ఉంది కాబట్టి, మనం దేహంతో గనక మనం చూసుకుంటే మనం అశాశ్వతం. నేను దేహంతో గనక నన్ను నేను చూసుకోకపోతే నేను శాశ్వతం. భగవంతుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ ప్రకృతి శక్తి మొత్తంలో ఉన్నాడు. ఆయనని మనము మనలో ఉన్నప్పటికీ కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాము. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే మనము చేసుకున్నటువంటి పాపాలే మనకు వస్తాయి, మనం చేసుకున్నటువంటి పుణ్యాలే మనకు వస్తాయి. దాన్ని వేరే వాడు తీసుకునే అవకాశం లేదు. 4వ పాయింట్, తప్పు చేయడం అనేటటువంటిది తగ్గించుకోవాలి. ఉదాహరణకి ఈ శ్లోకం చదివితే ఈ మంచిది, ఆ శ్లోకం చదివితే అది మంచిది అని చెప్పి ఫలశ్రుతులు చదివేటటువంటి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కర్ణ ఏవచ అని ఎందుకు చెప్పరు? సమశత్రువుచ మిత్రేచ అని చెప్పేసి ఎందుకు చెప్పరు? వేరే వాళ్ళ దగ్గర చాడీలు చెప్పొద్దని యక్ష ప్రశ్నలో ఉంది. మరి ఎందుకు చాడీలు చెప్తున్నాము? సో కాబట్టి మనని శుద్ధి చేసుకోవడమే ఇప్పుడు నేను చెప్పిన 10 పుస్తకాల సారము మీకు చెప్పాను. ఇవన్నీ కూడా నా ప్రవచనాలు వినండి. 1000 ప్రవచనాల లింకులు పంపించండి వాళ్ళందరికీ. 1000 ప్రవచనాల లింకులు, అది కూడా చక్కగా సాట్ ఉన్నాయి. శ్రీ సూక్తం అని క్లిక్ కొడితే మీకు ఆ శ్రీ సూక్తం వీడియోలు అన్ని వస్తాయి. చూడండి. నాకేమీ ఇన్కమ్ లేదు. నేను 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పా, మై సైట్స్ ఆర్ నెవర్ మానిటైజ్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి మానిటైజ్డ్. డబ్బు ₹1 నాకు అందులో రాదు. కానీ అది ఎవరికి షేర్ కూడా చేయలేదు, మన స్టూడెంట్స్ కే పంపించాను. సో కాబట్టి మీరు అది చూసి శ్రద్ధగా ఉన్న వాళ్ళకు మాత్రమే జ్ఞానం అందుతుంది, అంతే ఉద్దేశంతో నేను పంపించాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకాలలో ఒకటే సారం. నేను ఇప్పుడు ఏ బుక్ లో ఏది చెప్పినా దాన్ని వేరే బుక్స్ తో కనెక్ట్ చేసుకుంటూ చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే అన్ని బుక్స్ లో ఉన్నటువంటి సారం ఒక్కటే. సార్ మీరు చాలా చెప్తున్నారు, మాకు అర్థం కాదు, అబద్ధం. అన్ని బుక్స్ లో ఒకటే ఉంది, అన్ని బుక్స్ లో ఒకటే ఉంది. కొద్దిగా డిఫరెంట్ పద్ధతిలో చెప్తారు. ఎవరికి ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో నేర్చుకుంటారు, అంతేగాని అన్ని ఒకటే, అన్ని ఒకటే. కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు పురుష సూక్తం ఉంది, కొద్దిగా డిఫరెంట్. కాకపోతే ఆ పురుష సూక్తంలో ఉన్నదే మిగతా చాలా పుస్తకాలలో మనకు ఉంది. ఇప్పుడు ఒక్క భాగవతము అంటే శ్రీమన్నారాయణీయం ఏదైతే ఉందో, ఒక్క శ్రీమన్నారాయణీయం నేర్చుకుంటే మొత్తం భాగవతం చదివినట్టే లెక్క.
మరి శ్రీమన్నారాయణీయంని రాత్రి పగలు చదివితే మీ ఆరోగ్యం వస్తుంది, మీకు రెండో పెళ్లి అవుతుంది, లేకపోతే మూడో మనవడు పుడతాడు, నాలుగో కొడుకు పుడతాడు, ఐదో జన్మ వస్తుంది, ఇవన్నీ చెప్తే తప్పు. అవన్నీ చెప్పకూడదు, అవన్నీ చెప్పకూడదు. నారాయణీయం ఎందుకు చదవాలి? నారాయణీయం ఉంది. మిగతా అన్నిటికంటే మనం నారాయణీయంకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం? ఎందుకంటే నారాయణీయము భాగవతం కాబట్టి, భాగవతం యొక్క డైరెక్ట్ రూపము నారాయణీయం కాబట్టి. అయితే మరి ఇన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఇన్ని ఎందుకు నేర్చుకోవాలంటే చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ ఇంకొక పద్ధతిలో చెప్పడం అంతే. అంతేగాని సారము వేరు కాదు. నా ప్రవచనాలు 1000 ప్రవచనాలలో ఉన్న సారం నేను మీకు 2 నిమిషాల్లో చెప్పేశాను. ఇంకా అయిపోయింది. హ్యాపీగా ఉండొచ్చు, వాటి నుంచి చాలా సంతోషంగా ఉండొచ్చు. ఒకటే చెప్తున్నా, అన్నిటి సారము ఒకటి. భగవంతుడు అందరిలో ఉన్నాడు, భగవంతుడు అర్థమైంది గురువు గారు. చాలా బాగా చెప్పారు గురువు గారు. సూపర్ గురువు గారు, చాలా బాగా చెప్పారండి. ఎన్ని పుస్తకాలైనా, ఏ పుస్తకంలోనూ తప్పు లేదు. మీకు మణిద్వీపంలో తప్పు లేదు, మూక పంచశతిలో తప్పు, ఏమి తప్పు లేదు. కానీ అన్ని చెప్పేటటువంటిది ఒక్కటే. అన్ని మంచివే. సౌందర్య లహరి, శివానంద లహరి, శంకరాచార్యవి మంచివి, ఆత్మబోధ మంచిది, నిర్మాణ దశకం మంచిది, కానీ అన్ని చెప్పేది ఒకటే, డిఫరెంట్ పద్ధతిలో చెప్పేది అంతే. నిజం చెప్పాలంటే ఇప్పుడు భాగవతం అనేది ఏదైతే మనకు దొరికిందో అంతకంటే అది సంపూర్ణ మహాభారతం ఉంది. సంపూర్ణ మహాభారతం అనేది పంచమ వేదం అంటారు, 5వ వేదం. అంతకంటే గొప్పదేముంది చెప్పండి? అది మనము నేర్చుకుంటున్నాం. యక్ష ప్రశ్నలు అనేటటువంటిది మీకు ఇప్పుడు వేదాలలో చివరి భాగంని ఉపనిషత్తు అంటారు. వేదాలలో చివరి భాగంని ఉపనిషత్తు అంటారు. ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో దాన్ని ఉపనిషత్తు అంటారు. యక్ష ప్రశ్నలు ఉపనిషత్తు కాదని ఎవరన్నా చెప్పండి. నన్ను కవి అన్నవాడిని, కాదు అన్నవాడిని కత్తితో పొడుస్తా, నన్ను రచయిత్రిగా అన్నవాడిని రాయితో కొడతా. అట్లాగా ఇది ఉపనిషత్తులు కాదని ఎవరన్నా రమ్మనండి, అది ఉపనిషత్తు కాదని అనవనండి ఎవరినైనా. సో యక్ష ప్రశ్నలు ఏదైతే రేపు రాత్రి నేర్చుకోబోతున్నామో, యు ఆర్ డైరెక్ట్లీ లెర్నింగ్ ద ఉపనిషత్స్. ఏదైతే బ్రహ్మ జ్ఞానం అనేది అయితే చెప్తారో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని, ఉపనిషత్తుల జ్ఞానాన్ని యక్ష ప్రశ్నల్లో అత్యంత సులువుగా నేర్చుకుంటున్నాం. సో మనము అదే జ్ఞానాన్ని డిఫరెంట్ పద్ధతులలో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి, ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, నా ప్రవచనం అయిపోయింది, గంట సేపు వినేసి వెళ్ళిపోవడం కాకుండా గంట సేపట్లో చెప్పిన దాన్ని రివైజ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు నేను విష్ణు సహస్రనామాన్ని వెనక్కి చెప్తున్నాను, మళ్ళీ 350 చెప్తాను అని చెప్పేసి అన్నాను. ఈ శ్లోకం యాక్చువల్ గా లాస్ట్ వీక్ చెప్పేది ఉండే, మర్చిపోయినట్టున్నాను, అందుకని వాళ్ళు చెప్తున్నాను. లేకపోతే యాక్చువల్లీ వాళ్ళ రివిజన్ క్లాస్ ఉండే. ఎందుకు రివిజన్ చేస్తున్నాను? మళ్ళీ 350 నామాలు ఎందుకు రివిజన్ చేయిస్తున్నాము? ఎందుకంటే బాబు, ఈ కనీసం ఈ 350 నామాలు బట్టి కొడితే మీకు అన్ని వేదాల సారము అర్థమైపోతుంది. భాగవతం, శ్రీమన్నారాయణీయం ఎందుకు అంత మనం ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుకున్నాం భాగవతం? ఎన్నిసార్లు, లెక్కలేనండి సార్లు. భాగవత తత్వ రహస్యాలు అని చెప్పి వజ్రుడు, పరీక్షిత్తు, ఉద్ధవుడు, వీళ్ళందరివి మనం నేర్చుకున్నాం. అందరూ అందులో ఎవరైనా ఉన్నారండి? అప్పుడు 11 క్లాసులు జాయిన్ అయిన వాళ్ళు భాగవత తత్వ రహస్యం అని అన్ని ప్రవచనాలు క్యాన్సిల్ చేసేసి 11 రోజులు వరుసగా అదే చెప్పాను. ఎవరైనా విన్నారా అది? విన్నాను సార్, విన్నాను. మరి 11 రోజుల పాటు కంటిన్యూస్ గా అదే చెప్పడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు వచ్చింది ఆ రోజు. వచ్చినప్పుడు ఏమన్నా అయితే సరే ఒకటే చెప్తాను తత్వము, ఈ తత్వం తప్ప వేరే తత్వం ఏది లేదు, భగవంతుడు ఇంకేది ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పుకొని తెలుసుకున్నాం. ఆ 11 రోజుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని సంపూర్ణంగా మనము అర్థం చేసుకోగలిగాము. సో బాడీలో చెప్పండి గురువు గారు. ఒకటే తత్వము, ఆ ఒకటే తత్వాన్ని వివిధ పద్ధతులలో సాధించడం ఎలా అని తెలుసుకుంటున్నాం అంతే. తత్వం ఒక్కటే, తత్వం ఒక్కటే. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న ఏంటో. ఇప్పుడు మన బాడీలో శ్రీచక్రం ఉంటుంది అన్నారు కదా, మరి మెడిటేషన్ చెయ్యండి కొంచెమే, అదే మెడిటేషన్ చేసినా మీ కష్టాలు తీరుతాయి అని అంటారు కదా ఉదయాన్నే. వేరే వాళ్ళని వదిలేయండి, మన క్లాస్ లోపల మెడిటేషన్ గురించి ఏం చెప్పామో చెప్తా నేను. వాళ్ళు బయట వాళ్ళు ఏమన్నారో వదిలేసేయండి మీరు, ఓకేనా? ఇక్కడ మనము సైంటిఫిక్ గా నేర్చుకున్నది, ఇప్పుడు నేను నా ఇంజనీరింగ్, నా మేనేజ్మెంట్, నాకు తెలిసినటువంటి సైన్స్ నాలెడ్జ్ 18 సంవత్సరాలుగా ఋషికేశ్ లో నేర్చుకున్నది, ఒక క్రమ పద్ధతిలో నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా గ్రైండర్ లో వేసి మిక్సీ చేసి, ఈ జ్యూస్ ఏదైతే నేను ఇప్పుడు తాగుతున్నానో గొంతుకు సాఫ్ట్ గా ఉండడానికి అలా చేసి ఇస్తున్నాను. మనం చేసే ప్రతి పని కర్మ. ఈ కర్మని కోరిక లేకుండా చేస్తే కర్మయోగం. కర్మయోగానికి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కర్మకు ఫలితం ఆశించకూడదు, కర్మని కోరికతో చేయకూడదు, నిత్య నైమిత్తిక కర్మను మాత్రమే చేయాలి, అవి కూడా బాధ్యతగా చేయాలి, లోకం కోసం చేయాలి, తర్వాత నేను చేశాననే భావం, ఇవంతా చేస్తే కర్మయోగం. ఇంత చేస్తే
ఉమ్, అప్పుడు ఇది శుద్ధి పడుతుంది. సరే ఇది శుద్ధి కావాలా? శుద్ధి కావాలి. ఎందుకు కావాలి శుద్ధి? ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని చెత్త మాటలు విన్నాం మనం. ఎంతమంది ఎన్ని రకాలుగా డబ్బు తీసేసుకున్నారు మీ దగ్గర. ఎంతమంది ఎన్ని ఆలయాలలో ఎంత డబ్బు కట్టించేసుకున్నారు. అవును డబ్బుతోటి గురూజీ. చేస్తుంది అనుకుని జనాలు ఏం చేస్తున్నారంటే, ఉమ్, నేనేమంటానంటే డబ్బు కట్టండి, తప్పేమీ లేదు. కానీ నేనేమంటానంటే ఎక్కడ అవసరమో అక్కడ కట్టండి. ఇప్పుడు మీరు పోయి మళ్ళీ ఆ టాపిక్ లోకి నేను వెళ్ళకూడదు, వెళ్తే మళ్ళీ ఆ విషయం వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ టాపిక్ లోకి నేను వెళ్ళను. ఓకే కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. ఎందుకు? చెత్తని ఇక్కడ చాలా మంది పేరు చేశారు. ఉమ్, ఏమన్నారు? ఇది మాత్రం చేస్తే నీకు ఇది వస్తుంది, ఇది మాత్రం ఈ ఒక్క శ్లోకం చదివితే 7 జన్మలు దాటిపోతావు అని చెప్పి ఉమ్, అలా ఏమైపోయిందంటే చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు ఏమైంది? జనాలలో ఉన్నటువంటి మిగతా మనుషులలో ఉన్న గొడవలు. నేను బానే ఉన్నాను, నాతోనెవరు బాలేరు. వీళ్ళ మీద చాడీలు, వాళ్ళ మీద చాడీలు, ఇంట్లో వాళ్ళ మీద చాడీలు, పిల్లల మీద చాడీలు, అత్తగారుల మీద చాడీలు, కోడళ్ళ మీద చాడీలు, పిల్లల మీద చాడీలు, భర్తల మీద. సరే ఇక మేము అది యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి అది వదిలేయండి. అదైతే నార్మల్ క్వాలిటీ. మేము ఏదంటే చాయ్ తాగినట్టుగా తాగేస్తున్నాం. ఓకే, మా మీద నిరాలు చెప్పి ఓకే అని చెప్పి సంతోషంగా తీసుకుంటున్నాం. తిట్టుకోండి, ఎంత తిట్టుకుంటారో తిట్టుకోండి అని ఆనందంగా తీసేసుకుంటున్నాం. సో కాబట్టి ఇలాగా చాడీలు జీవితంలో తప్పు 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 తప్పు. ట్యాక్సులు కట్టకుండా వెళ్ళిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? నేను చెప్తున్న తప్పెత్తలే. అక్కడ వాడు వెళ్ళాడు, ఇక్కడ నుంచి పుస్తకం తీసేసుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళు వచ్చేస్తారు, అక్కడ ఏదో పుస్తకం ఉందంటే తక్కువ ఎవరికి చెప్పకుండా పర్మిషన్ 10 రూపాయల పుస్తకం, దానికి కూడా కకృతి పడే వాళ్ళు ఉంటారు. ఒక చిన్న ఛాయ్ కోసం కకృతి పడే వాళ్ళు ఉంటారు. అంటే చిన్న చిన్న విషయాలలో ఎంతెంత తప్పు. అందరూ ఏమనుకుంటారంటే తప్పంటే ఏంటి అంటే పెద్ద దోపిడీ, పెద్ద మానభంగం, హత్య, ఇది మాత్రమే తప్పు అనుకుంటారు. కాదు కాదు కాదు. వేరే వాడి దగ్గర ఇప్పుడు వీడు 100 రూపాయలు పెట్టాడు, వీడు 10 రూపాయలు పెట్టాడు అంటే వాడికి స్తోమత లేకపోతే అది వదిలేసేయండి. స్తోమత ఉండి కూడా మనం అలా పెట్టించామనుకోండి వేరే వాడితోటి, అది రుణపడకుండా ఉంటామా? మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా. దేవుడు పాపం ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు కర్మ ఫల ప్రదాత. ఆయన ఏం చేస్తాడు? ఇంకో జన్మలో అది తీర్చుకునేలాగా చేస్తాడు నిన్ను. దేవుడు అంతే, మన కర్మలు మనకి ఇస్తాడు అంతే. నిన్ను అంటే మిమ్మల్ని నేను నిన్ను అనటం లేదు, జనరల్ గా చెప్తున్నాను. అది మన తెలంగాణలో నువ్వు అనడం ఎక్కువ అలవాటు. నేను ఎవరిని నువ్వు అనను. ఒకవేళ అన్నా కూడా అది కేవలము నా నోటి లూజ్ దీనివల్ల వచ్చింది. ఆ తర్వాత కాబట్టి ఎవరి తప్పు? అది నీ తప్పు. మనం చేసిన తప్పుకి మనము పరిష్కారం మనమే అనుభవించాలి. కాబట్టి దానికి భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు కర్మఫల ప్రదాత. సినిమాల్లో చూపిస్తారంటే అది వదిలేయండి, సినిమాలు మంచివి. సినిమాలు ఎందుకంటే మనలో భక్తిభావం అంత మాత్రమేనా చేయాలి కదా, అందుకోసం చూపించారు. వాటిని తప్పు పట్టద్దు మనం. కానీ మన నిత్య జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటి? ఈ కష్టముల నుంచి నేను ఎలా దూరం అవుతాను? కష్టములు అంటే ఏంటి? ఆలోచనల తరంగాలు. ఈ ఆలోచనల తరంగాల నుంచి నేను ఎలా దూరం అవుతాను? చిత్తశుద్ధి ద్వారా మాత్రమే దూరం అవుతాను. చిత్తశుద్ధి అంటే క్లెన్సింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్ ఫస్ట్ ఏం చేయాలి? కర్మయోగం చేయాలి. చేసిన పని మీద ఫలితం లేకుండా. అందుకే మనకి ఏమంటారు? నిత్య నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు మాత్రమే చేయమంటారు. అంతేగాని కామ్య కర్మలు వదిలేయమంటారు. కామ్య కర్మలు అంటే కోరికలతో చేసేవి వదిలేయమని దేవుడే చెప్పాక వీళ్ళందరూ ఎవరండి? ప్రవచనకర్తలు, టెంపుల్స్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరండి కోరికలతో చేయమని అనేవాళ్ళు? శ్రీకృష్ణుడే చెప్పాడు కర్మని కోరికతో చేయకయ్యా అని. మరి వీళ్ళందరూ ఎవరండి? కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు అయిపోయారా? సో ఈ మధ్య ఏమైపోతుందంటే ఎవరికి వాడు దేవుడి కంటే గొప్పవాడు అయిపోతున్నాడు. నేనేమంటున్నానంటే లెట్ us టేక్ ఇట్, లెట్ us గో బ్యాక్ టు ద రూట్. అక్కడి నుంచి మనం విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్. ఏంటి? భగవంతుడు చెప్పిన దాని ప్రకారము మనము కోరికలతో చేయకూడదు. ఎందుకు చేయకూడదు కోరికలతోటి అంటే, కోరికలతో కనుక చేస్తే 2 దెయ్యాలు వస్తాయి, మనకు పనులు జరగకుండా లేదా పని రివర్స్ అయ్యేలాగా చేస్తాయి. కాబట్టి కోరికలు వదిలేయాలి. అందరి మంచి కోరుకోవాలి, మనం సహాయం చేయాలి, ఎవరి నుంచి ఆశించకూడదు. నేను సహాయం చేశాను, మళ్ళీ వాడి నుంచి సహాయం ఆశించానంటే ఇది సహాయం ఎలా అవుతుంది? నేను దేవుడికి వెళ్ళి దేవుడా నాకు ఈ కోరిక తీరిస్తే 100 రూపాయలు ఇస్తాను అంటున్నావు. ఎలా కరెక్ట్ అవుతుంది? వాడు ఏమంటాడు దేవుణ్ణి? నాకు దేవుడా ఈ బిజినెస్ లో 1 కోటి రూపాయలు రావాలి, నీకు ఒక 1000 రూపాయలు సమర్పించుకుంటా అంటాడు. ఏ రకంగా దిస్ బార్గెనింగ్ ఈజ్ రైట్? టెల్ మీ. సో దే హావ్ నో సెన్స్ ఆఫ్ డివినిటీ. మన లోపల దైవత్వం లేదు, మనము రాక్షసుల లాగా ప్రవర్తిస్తున్నాము. అందుకోసమే భగవద్గీత లోపల 16, 17, 18 ఎందుకు అంత డీటెయిల్స్ అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చెప్పండి? 500 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం భగవద్గీత లోపల. 13, 14 చాప్టర్స్ మొదలయ్యాక కంప్లీట్ స్లో అయిపోయింది కదా మనం. అంతవరకు 12 చాప్టర్స్ కి 50 అయితే ఈ 3-4 చాప్టర్స్ కి 50 క్లాసులు అయిపోయాయి. ఎందుకంటే ఇది జ్ఞాన యోగము. 13, 14, 15, 16, 17, 18 జ్ఞాన యోగాలు. జ్ఞాన యోగానికి ఎక్కువ టైం తీసుకుంటాం మనం ఎప్పుడైనా, అంతే.
ఓ గురువు సో దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ బాగా హోలిస్టిక్. చాలా బాగా అర్థమైంది గురువు గారు. చాలా బాగా అర్థమైంది. అసలు మర్చిపోయిన బాగా ఇంకా బుర్రలో ఫిక్స్ అదొకటి అయిపోయింది. ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, అన్ని వీడియోలు పంపించాను. ఒకటి పెట్టుకోండి ప్లేలిస్ట్, అలా వినేయండి. అదొక తపస్సు. అవి నా మాటలు అనుకోకండి, అసలు నా మాటలు కానే కాదు. నేను ఎవరిని, నేను అల్పుడను. నేను ప్రవచనానికి వచ్చి ఒకటి చెప్తాను, దేవుడు ఒకటి చెప్పిస్తాడు. సో నేను అల్పుడను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక శరీర రూపంలో నేను అల్పుడను. కానీ భగవంతుడు ఏదైతే శక్తిని ఇచ్చాడో అది నాకు తెలియకుండా వస్తున్నటువంటి శక్తి అది. ఎందుకంటే భగవంతుడు, మనము ఇప్పుడు మనము పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. నా శక్తికి నేను ఎక్కువ పరిగెత్తలేను. కానీ దేవుడు ఏం చేస్తాడు, అటువైపు గాలి ఆ దిశలో వీచేలాగా చేశాడు అనుకోండి, నేను సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, మనం సరైన దారిలో ఉంటే భగవంతుడు ఆ దారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా కలుగజేస్తాడు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడు మంచి చేయాలి, చెడు చెయ్యకూడదు. ఆధ్యాత్మికత ద్వారా ఏం నేర్చుకోవాలి, ఒక్క చెడ్డ పని కూడా చేయకూడదు. ఇంతే. ఇదే హిందూ ధర్మం నేర్పించేది మనకు. ఒక్క చెడ్డ పని కూడా చేయకూడదు. మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని పోగొట్టుకోవాలి, మనలో ఉన్న హడావిడిని పోగొట్టుకోవాలి, మనలో ఉన్న హంగు ఆర్భట్, ఇవే కదా నిన్న తెలుసుకున్నది. రాజసిక కర్మలు, నిన్న రాజసిక యజ్ఞం తెలుసుకున్నాం రాత్రి. హంగు ఆర్భాటము, వేరే వాడి నుంచి ఫలితం ఏదన్నా ఆశించి చేయడము, అందరి లోపల నేను గొప్పవాడిగా చూపించుకోవడము, ఇవే కదా రాజసిక. మరి మనం చేస్తున్నవి ఇవి కాదా? ఒకసారి ఆలోచించండి. పారాయణలు తప్పు కాదు, పారాయణాలు తప్పు కాదు. పారాయణ పేరు మీద మనం చేస్తున్నటువంటి పిచ్చి వేషాలు తప్పు, పిచ్చి డాన్సులు తప్పు. పిచ్చిగా వందల వేల లక్షల రూపాయలలో డబ్బులు ఈ మధ్య కాలంలో ఎన్నో గ్రూప్స్, అందరూ అలా చేస్తారని కాదు నేను అనేది. అలా అయ్యే అంటే కొంతమంది పరమ పవిత్రంగా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమంటానంటే అలా జరిగేటటువంటి అవకాశం ఎంత ఉంది. సో అది గుర్తించి మనం ఏం చేయాలి అంటే, మనం సరైనటువంటి మార్గంలో వెళ్తూ ఉండాలి. అన్నిట్లలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు మనం 100 టాపిక్స్ ఎందుకు, ఇప్పుడు 57 టాపిక్స్ మీద, మన 58 టాపిక్స్ మీద మనకు ప్లేలిస్ట్ ఉన్నాయి. మీరు చూస్తే అంటే అన్ని టాపిక్స్ నేర్చుకున్నాం. సో అది. జై శ్రీకృష్ణ. సో ఇంకొకరికైనా ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి. గురువు గారు, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు మనకి ఇంట్లో ఇప్పుడు మా హస్బెండే ఉన్నారండి. యాక్చువల్ గా ఇది ఎంతగా లైక్ చెయ్యరు. యాక్చువల్ గా నీకెందుకమ్మా ఇవన్నీ అంటారు. అందరి ఇళ్లలో అదే ఉంది, చెప్పండి. అది కరెక్టే. మిగతా వాళ్ళ ఇళ్లలో అయితే కాళ్ళు చేతులు ఎరగొడతామని బెదిరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును గురువు గారు, దానికి కారణం ఏమవుతుందంటే, పొద్దున్నుంచి 20-30 నేర్చుకుంటూ 2 నుంచి 1, 3 నుంచి 1 బట్టి కొట్టే కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి. బట్టి కొట్టే కార్యక్రమాలు ఎక్కువైపోతే ఏమైతుంది, ఎవరు ఎప్పుడు ఫోన్లు చేసినా, ఎప్పుడు ఇది చేసినా వీళ్ళు ఆడవాళ్ళంతా బిజీగా ఉంటున్నారు. బిజీగా ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు సంసారం, మరి పెళ్లి అయితే చేసుకున్నావు కదా, ఫస్ట్ అన్ని పనులు చేయాలి. ఒక్కొక్కసారి అది మీ విషయంలో నాకు తెలియదు, నేను జనరల్ గా చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. మన రియల్ లైఫ్, మన ఇది. ఎందుకంటే మన బాధ్యతలని వదిలేయమని చెప్పేసి మనకు మన ధర్మం ఎప్పుడూ చెప్పదు. కాబట్టి మన బాధ్యతలని సరిగా నిర్వర్తిస్తూనే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగాలి. ఎప్పటి వరకు కొనసాగాలి? మన పిల్లలు మంచిగా అభివృద్ధి చెందే వరకు. ఒకసారి పిల్లలు చక్కగా అభివృద్ధి చెందారు, అయిపోయింది అంటే 50 ఏళ్ల తర్వాత మనం మన దారిలో మనం ఉండవచ్చు, ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారు, దీంట్లో ఎక్కువ గంటలు స్పెండ్ చేయడం వల్ల భర్తలకి అంటే ఎవరి భర్తకి వాళ్ళు కోపం రావడం జరుగుతుంది, వచ్చి వాళ్ళు అనడం జరుగుతుంది 2 మాటలు. కానీ ఎవరు కూడా భగవంతుడికి వ్యతిరేకం ఉండరు. మగవాళ్ళు అమాయకులు. మగవాళ్ళు కరిగిపోతారు. మగవాళ్ళు నీళ్ళు ఇస్తే చాలు కరిగిపోతారు. మీరు అసలు స్పెషల్ ఉంటుంది. సార్ మీతో ఏకీభవిస్తున్నాను సార్. నిజంగానే బాగా భగవంతుడి మీద మార్గంలో ఉండి, ఆధ్యాత్మికత అంటే ఇష్టం ఉండి, చాలా మంచిగా ఉండే జెంట్స్ కూడా ఈ పిచ్చి పారాయణలు రోజంతా విని వాళ్ళు ప్రాక్టికల్ క్లాసులు అవి వాళ్ళకి విసుగొచ్చేసి మరుస్తున్నారు సార్. నిజంగానే ఒక్క క్లాసు వినాలి అంతేగాని జాయిన్ అవుతారు సార్. మనకు రోజుకు ఒక 2 గంటలు, ఒక 3 గంటలు, ఇక మిగతా టైం అంతా ప్రవచనాలు వినుకుంటూ కూర్చోండి. వింటున్నప్పుడు ఏమవుతుంది, నా ప్రవచనాలు అని కాదు, ఎవరైనా సరే వింటూ కూర్చొని అందులో పాయింట్స్ అన్ని క్లాస్ తీసుకోండి. కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడండి, బాధ్యతలు చేయండి, వంట చేస్తూ వినండి. ఎప్పుడు మిమ్మల్ని ఏమనరు.
కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఏమిటిది, ఇది పిచ్చికెళ్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మగారు ఇలా చేస్తే మా నాన్నగారు కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు. ఏమిటిది, ఇప్పుడు మనకు ఇది ఉంది కదా అంటే అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు అదే మా బాధ్యతలు అయిపోయాక అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేయడం మొదలెట్టారు. సో కాబట్టి ఎవరు ఇంట్లో కూడా తప్పుంటారు. మన భాగస్వామి అంటే ఎట్టి పరిస్థితులలో కూడా భాగస్వామి పైన కోపం అనేది ఉండకూడదు, కానీ కోపం అనేది ఎప్పుడు ఉండకూడదు, కోపం అనేది రాకూడదు. ఎందుకంటే అది పూర్వజన్మలో నిశ్చయించినటువంటి ఒక అక్షరబద్ధం. అందువల్ల ఏం చేయాలి మనము, అలక ఓకే, కానీ దాన్ని కోపంలోకి ద్వేషంలోకి దింపడం అనేటటువంటిది చాలా తప్పు మాట, అది పరిణతి లేనటువంటి మాట. ఎనీవే ఏమన్నా ఇంకేమన్నా పర్సనల్ ఉన్నది. నమస్తే నమస్తే రవీంద్ర గారు. నమస్కారం గురుగారు, నా పేరు రవీంద్ర. ఇందాక ఈ గ్రూప్ లో ఉన్న ఒక సోదరి అన్నారు కదా, అంటే జెంట్స్ ఇట్లా విసుక్కుంటున్నారు. యాక్చువల్లీ చాలా మంది అంటే నో నేను మాట్లాడేది కాంట్రవర్సీ కాదు గురువు గారు, నేను విన్నది చెప్తున్నానండి. ఒక మాట, చాలా మంది జెంట్స్ ఏం చేస్తున్నారంటే నేనేం చేయట్లేదు, అంతా ఆమె చూసుకుంటుంది, అంతా దేవుని భక్తి అంతా ఆమె చూసుకుంటుంది, ఆ పూజలన్నీ ఆమె చేస్తుంది, నేనేం లేదు, నేను జస్ట్ వెళ్తాను గుడికైనా అంతే, అంతా ఆమెనే, నేనేం కాదు అనేటువంటి మగవాళ్ళు చాలా మంది ఉన్నారు గురూజీ. అది ఏమై ఉంటుందంటారు? అంటే నా సందేహం ఏంటంటే అది వాళ్ళ పూర్వజన్మ ఇది వాళ్ళ వచ్చిందా, లేకుంటే అది ఏమై ఉంటుందంటారు? ఆ డౌట్. అంటే చాలా మంది నేను చూశాను గురూజీ. నేను వీళ్ళందరూ ఏంటంటే మొత్తం అబ్బా నాదేం లేదు, నన్ను దండం పెట్టుకుంటాను, లేకపోతే అవి ఏం పట్టించుకోను అబ్బా నేను వెళ్ళిపోతుంటాను, ఇదే వర్షంలో చాలా మంది జెంట్స్ నేను పరిసర ప్రాంతాల్లో చాలా మంది చూశాను. ఇది ఎందువల్ల అంటారు గురూజీ? అదే, ఇది మన ప్రవచనానికి అవసరం లేకపోయినా నేను ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి. జనరల్ గా ఏమవుతుందంటే ఆడవాళ్ళ దగ్గర సమయం ఎక్కువగా ఉండడం ఒకటి, కోరికలు ఎక్కువ ఉండడం ఉంటుంది. కోరికలు అంటే ఏంటి, నా భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సమాజంలో గుర్తింపు రావాలి, ఆస్తి అంతస్తులు రావాలి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నాకు బెటర్ గా ఉండాలి అనే వాటి వల్ల ఏమవుతుంది, వారు 10 మంది దగ్గర మాట్లాడి 10 మందిని కలవడానికి వాళ్ళకు నోములు వ్రతాల రూపం లోపల అవకాశం ఉంటుంది. మనకు నోములు వ్రతాలు లేవు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే స్కంద పురాణంలో నాదొక నోము యాడ్ చేయబోతున్నా. ఆ నోము పేరు ఏంటంటే చరవాణి నోము. ఇది కేవలం మగవాళ్ళ కోసం ఉన్నటువంటి నోము అన్నమాట. ఇందులో ఏంటంటే ప్రతి మగవాడు వేరే మగవాళ్ళని అందరూ ఒక 50 మంది మగవాళ్ళు సెల్ ఫోన్ ఇవ్వాలన్నమాట. సెల్ ఫోన్ లో వ్రతం. ఈ సెల్ ఫోన్ లో వ్రతంలో ఏంటంటే మగవాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళ నెత్తి మీద నీళ్లు పోసి వాళ్ళ ముఖానికి కాళ్ళకు పసుపు కుంకుమ మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని పిలిచి ఇవ్వాలి. కాదు అది మగవాళ్ళ వ్రతం. మీ వ్రతాలు మీకే, మా వ్రతాలు మాట్లాడతా. సో ఇక్కడ ఎనీవే జోక్స్ అపార్ట్ ఇక్కడ ఏంటంటే మనకు విషయము, ఆడవాళ్ళు జనరల్లీ వ్రతాలు నోములు ఇవన్నీ కూడా మొదటి నుంచి అలవాటయ్యాయి. ఎందుకంటే ప్రతి కుటుంబం లోపల కూడా అత్తగారి ద్వారా ఇంట్లో ఉన్నటువంటి పద్ధతులు అవి ఇవి అన్ని కూడా ఆడవాళ్ళకి అలవాటయ్యాయి. అయితే చాలా కుటుంబాలలో అసలు చేయవలసినది ఏంటంటే భర్త పని చేస్తాడు. భర్త పని చేయడం అంటే బయట ఉద్యోగం కాదు, దేవుడు పని చేయవలసినటువంటిది భర్త మాత్రమే. భార్య అతనికి కావాల్సినటువంటి వస్తువులను అందిస్తుంది. అందుకే కేశవాయ స్వాహ అవి భర్తని జస్ట్ భార్య ముట్టుకుంటుంది, లేదా భర్తనే ఆవిడ చేతిలో నీళ్లు పోయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత భర్త సంధ్యావందనం చేసుకుంటాడు, భార్య సంధ్యావందనానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ అరేంజ్ చేసి పెడుతుంది. తర్వాత భర్తలు అంటే భర్త వారి అన్నదమ్ములు వీళ్ళందరూ కలిసి ఏదన్నా ఇది చేశారనుకోండి, శ్రాద్ధ కర్మలు అవి ఇవి చేశారనుకోండి, ఆడవాళ్ళు ఏం చేయరు. వీళ్ళు శ్రాద్ధ కర్మలు చేసిన తర్వాత ఆ వస్తువులన్నీ తీసేయడానికి, శుభ్రం పరచడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇద్దరికి సమానమైనటువంటి ఫలితం రావాలి. ఆడవాళ్ళ శారీరక శక్తికి అనుసరించి వారు చేయగలిగేవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు యజ్ఞ యాగాలు కూడా చాలా చేశాం మేము, చేస్తే నాకు చేతులు కాలిపోతుండేవి. మరి మా ధర్మపత్నికి తన హ్యాపీగానే ఉండేది, ఏ చీర కట్టుకుందో అదే చీర మీద హ్యాపీగా ఉండేది, ముఖం కూడా అట్లాగే దివ్యంగా వెలిగిపోతూ అందంగా ఉండేది. మరి నేను మాత్రం అలసి సొలిసి ఇదైపోయి చేతులు కాల్చుకొని ఇవన్నీ చేసుకుని ఇంకా కర్మకాండలు అంటే నాకు విసుగొచ్చేంత వరకు చేశాను కర్మకాండలు. సో కాబట్టి నేను ఏమంటానంటే జనరల్ గా అసలు పద్ధతి ప్రకారం మగవాళ్ళే చెయ్యాలి. ఓకే, దట్ ఈస్ ద రూల్. అంటే మగవాళ్ళు జనరల్లీ చేస్తారు, ఆడవాళ్ళు సపోర్ట్ రోల్ చేస్తారు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా. అది కాక ఆడవాళ్ళు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొన్ని పనులు చేయకూడదు కాబట్టి, కొన్ని రోజులు వాళ్ళు పరిమితంగా ఉండాలి కాబట్టి అలా కూడా ఆపడం జరిగింది. అయితే ఋగ్వేద కాలంలో అలా ఉండేది కాదు. ఋగ్వేద కాలంలో ఆడవాళ్ళు కూడా దంజం వేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు కూడా వేదాలు ఇవి చేసేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు. ఇది కేవలము ఆచారాలు ట్రాన్స్ఫర్ అవ్వడంలో అయినదే గాని ఎవరు తక్కువ ఎక్కువ కాదు. కలియుగ ధర్మం ప్రకారము భర్త చేస్తే భార్యకు మొత్తం పుణ్యం వస్తుంది, అందులోపల ఎటువంటి అనుమానము లేదు. భార్య చేస్తే భర్తకేమీ రాదు, కానీ భర్త చేస్తే భార్యకు ఖచ్చితంగా వస్తుంది. అయితే నెక్స్ట్ పారాయణలు. ఈ పారాయణల వల్ల పుణ్యం వస్తుందా?
అత్యంత భక్తితో చేస్తే రావచ్చు, అవకాశం ఉంది. అయితే ఆ పుణ్యము ఏమైతుంది, వచ్చే జన్మలో మంచి మంచి ఇంట్లో పుడతాం అంతే. పుణ్యం వల్ల మనకు పెద్దగా ఒరిగేదేమి ఉండదు. పుణ్యం వల్ల సుఖము, పాపం వల్ల కష్టం, ఇంతే. కానీ మోక్షం రాదు. మనకు కావాల్సినటువంటిది మోక్షము. అంటే కష్ట సుఖములకు అతీతమైనటువంటి పర్మనెంట్ ఆనందంని మోక్షం అంటారు. మళ్ళొకసారి చెప్తా, మోక్షం అనగా కష్ట సుఖములకు అతీతమైనటువంటి శాశ్వత ఆనందం అని మోక్షం అంటాం. కానీ పాపము పుణ్యం అనేది ఏదైతే అనుకుంటున్నామో మనము, ఆ పాపం చేస్తే వచ్చే జన్మలో పాప జన్మలో ఎత్తుతాము, పుణ్యం చేస్తే మంచి మంచి కుటుంబంలో పెడతాం. నేను ఈ జన్మలో బాగా పుణ్యం చేశాను అనుకోండి, ఏదో వచ్చే జన్మలో లక్కీగా ఇదే జన్మది పుణ్యం నాకు వచ్చింది అనుకోండి, వచ్చే జన్మలో వస్తే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా. అవి ఏం చేస్తాను, భయంకరంగా రాజకీయ నాయకుల చెంతన చేరుతాను, డబ్బు సంపాదిస్తాను, జనాల్ని మోసం చేస్తాను, విపరీతంగా బంగ్లాలు కట్టుకుంటాను, అవి కట్టుకుంటాను, అయిపోయింది. సో కాబట్టి పుణ్యం పాలవడానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి పుణ్యం సంపాదించడానికి మన ప్రయత్నం ఉండకూడదు. మన ప్రయత్నం అంతా కూడా పుణ్య పాపములకు అతీతమైనటువంటి శాశ్వత ఆనందము. అందుకే దీనిని ఆనందమయ శరీరము అంటాము. ఇది తెచ్చుకునేటటువంటి పరిస్థితి 50 ఏళ్ల తర్వాత భార్యాభర్తలలో ఎవరిది వారిదే. 50 ఏళ్ల వరకు భర్త కర్మకాండాలు చేస్తాడు, భార్య అనుసరిస్తుంది. 50 ఏళ్ల తర్వాత నుంచి 75 ఏళ్ల వరకు ఇద్దరు డిటాచ్మెంట్ డెవలప్ చేసుకుంటారు, పిల్లల పైన, బంధువుల పైన. వాళ్ళ 75 ఏళ్ల తర్వాత భార్యకు భర్త గాని, భర్తకు భార్య గాని ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. దాన్ని మోక్షము, సన్యాసము అంటారు. సో ఈ 25 ఏళ్ళు 50 నుంచి 75 వరకు ఉన్నదాన్ని వానప్రస్థము అంటారు. దాన్ని ఇంగ్లీష్ లోపల మనం చెప్పుకోవాలి అంటే డిటాచ్మెంట్ అంటారు, అంటే వైరాగ్యం. అంటే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. వీళ్ళిద్దరూ ఋషికేశ్ లో వెళ్ళిపోయి సన్యాసుల్లాగా కాపురం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 75 ఏళ్ల తర్వాత మోక్ష మార్గం. వాళ్ళకి ఒకళ్ళతోనొకళ్ళకు కూడా అవసరం పడనంతటువంటి పరిణతి రావాలి, దాన్ని మోక్షం అంటారు. కాబట్టి ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సాధించాలంటే చివరి భాగమైనటువంటి మోక్ష భాగంలో కొద్దిసేపు కలిసి ఉంటాము, తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ లింగ భేదం ఉండదు. ఎప్పుడైతే మనం మోక్షానికి వెళ్తామో అక్కడ లింగ భేదము ఉండదు, జెండర్ డిఫరెన్స్ ఉండదు, అందరూ ఒకటే, ఆత్మస్వరూపంలో అందరూ ఒకటే. ఆడ మోగ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీకి తేడా ఉందా? ఎలక్ట్రిసిటీకి ఏం తేడా లేదు. అదే విధంగా మనకు కూడా ఆత్మకేమీ తేడా లేదు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. కాబట్టి ఆడవాళ్ళే ఎక్కువ చేయాలంటే ఈ నోములు, వ్రతాలు వాళ్ళకి వాళ్ళ పెద్దలు వాళ్ళు ఇవ్వడం వల్ల వచ్చినటువంటిదే, కానీ ప్రత్యేకంగా ఇంకేమీ పరిస్థితి కాదు. జై శ్రీకృష్ణ. మంచి ప్రశ్న అడిగారు. మీరు అన్నది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే దానికి కారణం మాత్రం ఇదే. ఇంకేమన్నా చిన్న ప్రశ్నలు ఉంటే 10 అయిపోతుంది. రవీంద్ర గారు చెప్పండి, మీ ప్రశ్నకు కొంతైనా సంతోషపడే సమాధానం చెప్పేనా? ఆడవాళ్ళు పూజ చేస్తే ఆడవాళ్ళకే వస్తుంది సార్, మగవాళ్ళు చేస్తే భర్త చేస్తే భార్య కూడా వస్తుంది అంటారు. అది కానీ అది 50 ఏళ్ల వరకు. ఇక 50 ఏళ్ల తర్వాత ఇక సన్యాస స్థాయికి వానప్రస్థంకి వెళ్ళాలి, వానప్రస్థం తర్వాత సన్యాసానికి వెళ్ళాలి. సో కాబట్టి 50 ఏళ్ల తర్వాత ఏంటంటే ఇక సమాజంతో డిటాచ్మెంట్ పెట్టుకోవాలి, భార్యాభర్తలు కలిసే ఉండాలి. 75 ఏళ్ళకి సుమారుగా, అంటే నేను 75 ఏళ్ళు అంటే ఎగ్జాక్ట్ ఊరికే చెప్తున్నా, ఒక ఫిగర్ చెప్తున్నా. 70-75 ఏళ్ల తర్వాత వారిద్దరికి కూడా ఒకరితోనొకరికి సంబంధం లేకుండా భగవంతుడు డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతారు. సో దిస్ ఈస్ ద రైట్ ప్రాసెస్. అయితే ఇది అందరికీ జరుగుతుందా? జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? ఎందుకోసం అంటే జనాలకు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది రిటైర్మెంట్ తర్వాత ఆలోచన వస్తుంది. చాలా మంది రిటైర్ అవ్వరు, రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అంటారు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు ఎప్పటి నుంచి, కానీ దేవుడు ఎక్కడ నువ్వు పని చేయొద్దని అవన్నీ అనలేదు, పని చేస్తూ ధర్మబద్ధంగా చేయాలన్నాడు. ట్యాక్సులు కట్టాలి ప్రాపర్ గా, సమాజంలో ఉన్నటువంటి విలువలన్నింటినీ కాపాడాలి, అందరితోటి ప్రేమ భావంతో మెలగాలి. సో ఇవన్నీ అవి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, అదే పుస్తకాలలో ఉన్నటువంటి ఇది చేస్తే ఈ పుణ్యం వస్తుంది, అది చేస్తే ఆ పుణ్యం వస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు, అందులోనే నువ్వు ఎవరిని ద్వేషించద్దు, అందరితోటి నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరు? దేవుడు 12వ అధ్యాయంలో 35 లక్షణాలు చెప్పాడు. దేవుడు చెప్తాడు, ఇలా చేయడం నాకు చాలా ఇష్టమైనటువంటిది, ఇలాంటి వాడు నాకు ఎక్కువ ఇష్టమైనటువంటి వాడు అని భగవంతుడే చెప్పాడు నాకు ఎవరెవరు ఇష్టం అనేది. ఆ ఇష్టంలో ఎక్కడా ఈ అడ్డగోలు పూజలు ఇవి లేవు, నోములు ఇవి అడ్డగోలు ఏవి పనికిరావు. మనస్సుతోని ప్రశాంతంగా భగవంతుడికి కనెక్ట్ అయ్యేదే కావాలి. ఎంత అద్భుతం! 12వ అధ్యాయం ఎంత డీటెయిల్ గా తెలుసుకున్నాం మనం. ఎవరు గొప్ప? నిన్ను రూపంతో పూజించాలా, రూపంతో లేకుండా పూజించాలా? దానికి జవాబు చెబుతూ భగవంతుడి లక్షణాలు, భక్తుడి లక్షణాలు ఎన్ని గొప్పగా చెప్పాడు అసలు ఆయన. సో కాబట్టి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మనం. కాబట్టి సమాజానికి సేవ చేస్తూ, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా చేసేటటువంటి కర్మను చక్కగా చేస్తూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే 50 ఏళ్ల వరకు సరే. 50 ఏళ్ల తర్వాత ఏంటి, సమాజంతో మెల్లమెల్లగా దూరం అవుతూ
సాధనలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ భార్యాభర్తలు కలిసి సాధన చేయాలి. 70-75 ఏళ్లకి ఒకరితో ఒకరు కూడా అవసరం లేనటువంటి భగవంతుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి సాధన ఫిజికల్ గా ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడాను కనెక్షన్ మాత్రం డైరెక్ట్ గా దేవుడితోటే ఉంటుంది. సో అటువంటిది ఆదర్శవంతమైనటువంటి జీవితం గురించి చెప్తున్నాను నేను. అందరికీ ఇలాంటిది ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు అదే ఒక మార్గంలో మీరు అన్నట్లు 50 ఏళ్ళ దాటిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళడానికి ఇద్దరిలోనే ఆ సిమిలర్ ఇంట్రెస్ట్ లేకపోయింది అనుకోండి, అప్పుడు రెండో వాళ్ళ కర్తవ్యం ఏమవుతుంది? అంటే ఏం చేయాలి? నేను అనేది ఎవరిది వారే ప్రయత్నం చేసుకోవాలి. నేనేమన్నాను, బాధ్యత చేస్తూ డిటాచ్డ్ గా ఉండాలి, అంతే. బాధ్యతగా చేస్తూ డిటాచ్డ్ గా ఉండాలి. ఇప్పుడు నేనేమంటున్నాను, మెల్లమెల్లగా తగ్గించుకుంటాం, సమాజంతో తగ్గించుకుంటాం. ఇంట్లో వాళ్ళతో తప్పదు కాబట్టి ఆ 25 నేను సాధన చేస్తే నాకు ఎవరితో సంబంధం ఉండదు. 50 నుంచి 60-65 వరకు చేస్తే చాలు. ఇంకా నాకు భర్తతో, తర్వాత సమాజంతో కూడా ముందు సమాజంతో కట్ చేసుకోవాలి, బంధువులతో కట్ చేసుకోవాలి. భర్త ఎటన్నా పోనీయండి, భార్య సాధన చేస్తూ ఉంటుంది. ఇంట్లో బాధ్యతలు వదిలేయాలి నేను చెప్పలేదు. 70 ఏళ్ళు వచ్చేసరికి డిటాచ్మెంట్ వచ్చేసింది. మనసులో డిటాచ్మెంట్ ఉంటుంది. చాలా మంది తెచ్చుకోగలరు, మనసులో డిటాచ్మెంట్ తెచ్చుకోవచ్చు. కాబట్టి డిటాచ్మెంట్ ఇద్దరికి ఒకసారి రావాలి అనేటటువంటిది అది అసంభవం. ఎందుకోసం అంటే వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఆఫీసులో చూసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇద్దరికి నిజంగా చెప్పాలంటే హిందూ ధర్మాన్ని మనం మొదటి నుంచి సరిగా పాటించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. కానీ హిందూ ధర్మాన్ని కనుక మనం మొదటి నుంచి సరిగా పాటించి ఉన్నట్లయితే మనకి ఈ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు మనం పాటించలేదు కాబట్టి ఏమవుతుందంటే ఎవరిది వారు చూసుకోవాల్సిన అంటే బాధ్యత కట్టుకున్నందుకు బాధ్యత చేయిస్తూ ఆ బాధ్యతలు కొంతవరకు తీరిన తర్వాత ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఇప్పుడు మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగండి పద్మ గారు. అంటే ఇప్పుడు ఇద్దరిలో సేమ్ ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల ఇది వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, వీళ్ళకి వేరే ఉంటుంది. దాంతో అక్కడ సపోజ్ వాళ్ళకి బయటికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇద్దరం అంటారు. మనం ఇంట్రెస్ట్ ఉండదు. సో దానివల్ల క్లాష్ వస్తూ ఉంటుంది. కరెక్ట్. అప్పుడు ఏం చేస్తాం, మనము వెళ్ళినా కూడా డిటాచ్డ్ గా ఉంటాం. ఇప్పుడు నేను RSS యాక్టివిటీస్కి వెళ్తాను, అక్కడ వెళ్ళినప్పుడు సేవ రూపంలో చేసేసి వచ్చేస్తాను. అది బాధ్యతగా నేను చేసి వచ్చేస్తాను. అంతేగాని నేను అది అందులో ఉన్న ప్రతి వ్యక్తితోటి సంబంధం డెవలప్ చేసుకుని నా పెళ్లికి రా, నా కొడుకు పెళ్లికి రా, నా కూతురు పెళ్లికి రా, ఇవన్నీ అనం కదా. సో సమాజంతో సంబంధం ఉన్నప్పటికీ మానసికంగా డిటాచ్మెంట్ పెంచుకోవాలి అని చెప్తున్నా నేను. అప్పుడు ఏం కాదు. అప్పుడు మీరు ఎవరైనా వెంట తీసుకెళ్ళినా ఏం కాదు. ఏమవుతుంది, వెంట తీసుకెళ్తే బయటికి నవ్వుతూనే ఉంటాం, లోపల ఏ రకమైన ఫీలింగ్ ఉండదు. అవతల వాడు నువ్వు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా ఓకే అంతే, నవ్వుతూ ఉండిపోవాలి. నవ్వుతూ ఉండిపోతే సరిపోతుంది. అంతేగాని ఫ్రిక్షన్ తెచ్చుకొని నీకు నాకు సేమ్ ఇంట్రెస్ట్ ఉండాలి అలా ఇలా అన్నారంటే అది ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ కి దారి తీసి మీ సాధనకు అది పెద్ద ఆటంకము అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆడవాళ్ళకి సగం వెళ్ళిపోతుంది కదండి, అది పక్షపాతంగా అనిపించడం లేదండి? మీకు అర్థం కాలేదైతే, మీరు సరిగా వినలేదు, మీకు అర్థం కాలేదు. సింపుల్. కర్మకాండలలో అన్నా నేను, అది మొదట్లో చెప్పింది కర్మకాండలలో అన్నాను. ఎందుకంటే కర్మకాండలు మీకు అర్థం కాలేదండి, అర్థమైందండి, అర్థం కాలేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తా చూడండి. కర్మకాండలు అనేటటువంటివి ఇద్దరూ చెయ్యాలి. అవునండి, అదంతా విన్నాను, అర్థమైందండి. అయినా కూడా ఎవరిది వాళ్ళకి ఉండాలి కదా అని వాళ్ళది సగం ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి పాపం ఎక్కువ ఉంటుంది, పుణ్యం ఏముంటుందండి? అదే మీకు అందుకే నేను అన్నాను మీకు అర్థం కాలేదని. ఏమైతుందంటే ఇక్కడ ఇష్యూ ఇద్దరు కూడా చెయ్యాలి, కానీ ఒకరి వల్ల ఒకరు చేయడం లేదు, అవునా? కానీ వీళ్ళకి కావాల్సినటువంటివన్నీ వాళ్ళు అరేంజ్మెంట్ చేయాలి అని చెప్పేసి చెప్పాను. అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకి పుణ్యం రాదంటారా? వస్తుందండి, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది, అలా ఉండాలి అంటున్నాను నేను. అంతే, అంతే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మగవాళ్ళు చేసిన దాంట్లో ఆడవాళ్ళకు వస్తుంది అంటే అదే కారణం. ఎందుకంటే వీరు పూజకు కూర్చుంటే అలా అని చెప్పి వాళ్ళు సహాయం చేయకపోతే వీళ్ళ పనులలో వాళ్ళకి రాదు. ఇప్పుడు వీడు సంధ్యావందనం చేసుకోవాలి, భార్య వచ్చి సహాయం చేస్తుంది, అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తుంది, సంధ్య అయిపోయిన తర్వాత వస్తువులన్నీ క్లీన్ చేస్తుంది, నేలంతా శుభ్రపరుస్తుంది. ఒక చక్కటి పద్ధతి పాటించేటటువంటి కుటుంబంలో ఇద్దరికి సమాన స్థాయిలో ఉంటుంది పని. అయితే పనులు వేరువేరైనప్పటికీ కూడా కర్మకాండలు అప్పుడు భగవంతుడు ఇతం చేస్తున్నాడు కాబట్టి మరి ఆవిడకి అవకాశం లేదు కదా.
ఎందుకంటే భర్త చేస్తున్నప్పుడు మరి ఆవిడ సంధ్యావందనం చేస్తూ కూర్చోవాలంటే ఒకప్పుడు ఉండేది అది. నేను ఎప్పుడు 200 ఏళ్ళు 300 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, వేల కొద్ది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అప్పుడు ఉండేది. కానీ కాలక్రమేణా ఏమైంది, మన వయసు తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు ఏమైందంటే బాధ్యతలు కూడా తగ్గించేసేసారు. తగ్గించేసి ఇద్దరికి సమాన ఇది ఇచ్చారు. కాబట్టి ఇద్దరూ చేస్తున్నారు అక్కడ. భర్త చేస్తే భార్యకు రావడం లేదు. భర్త భార్య ఇద్దరు చేస్తున్నారు. భర్త అవునండి. కర్మకాండాలు చేస్తున్నాడు. దానికి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా భార్య నుంచి అందుతున్నాయి. అందువల్ల ఇద్దరికి కూడా సమానంగా వెళ్ళాలి ఆ పుణ్యం. అదే అంటున్నానండి, ఇద్దరికి ఏదైనా సరే ఇద్దరికి సమానంగా వెళ్ళాలి. వీళ్ళ దాంట్లో వాళ్ళకి వెళ్ళినా వీళ్ళ దాంట్లో అంటే భార్య వాళ్ళు చేసేది వాళ్ళకి చేయడానికి ఇది లేదు కదా. ఈ రోజుల్లో కలియుగంలో వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు కర్మకాండాలు? ఆడవాళ్ళు చేయరు కదా కర్మకాండాలు. కర్మకాండలు కాదండి, మామూలుగా జనరల్ గా అంటున్నానండి నేను. జనరల్ గా ఇంకేం చేస్తారు ఆడవాళ్ళు చెప్పండి? అంటే వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తిస్తారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారండి. ఎవరి పుణ్యం వాళ్ళదే అది. ఎవరి పుణ్యం వాళ్ళదే అది. అది ఎవరి పుణ్యం వాళ్ళదే. నేను చెప్తున్నది కర్మకాండాల గురించి చెప్తున్నాను. ఓన్లీ కర్మకాండల్లోనే మీరు చెప్తున్నారా ఆ పుణ్యం? అదే మనం అనుకున్నది. కర్మకాండలు 50 ఏళ్ల వరకు చెయ్యాలి అని చెప్పాను. ఇప్పుడు తర్వాత మీరు టెంపుల్లో వెళ్ళి పూజ చేసుకున్నారు, ఆవిడ ఇంట్లోపల పూజ చేసుకుంది, ఎవరి పుణ్యం వాళ్ళదే. కానీ నేను చెప్తున్నది కర్మకాండలు. దానికి మీకు ఉదాహరణ కూడా ఇచ్చాను. మీరు ఈ ఏమంటారు, ఈ ఎవరైనా చనిపోయినప్పుడు చేసేటటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాలు, సంధ్యావందనం కావచ్చు, చనిపోయినప్పుడు చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే నెల నెలా చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, యజ్ఞయాగాలలో చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇద్దరికీ ఉంటుంది పాత్ర. అయితే ఆడవాళ్ళకి తక్కువ పాత్ర ఎందుకు ఉంటుందంటే వాళ్ళ శారీరక దీని దృష్ట్యా తర్వాత వాళ్ళు ఫాలో అప్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు. అంటే ముందు తర్వాత చేయగలిగేటటువంటి సహాయ సహకారాలు చేస్తారు. కాబట్టి ఇద్దరికి సమానమైనటువంటిది రావాలి. ఎందుకంటే అవి లేకపోతే ఇది కూడా జరగదు. ఇప్పుడు ఉదాహరణకి మీ అంతటా మీరే సంధ్యావందనం చేసుకోవాలి అంటే ముందు మీరు నీళ్లు తెచ్చుకోవాలి, పవిత్రంగా ఇది ఉండాలి. ఆడవాళ్ళు మడి దగ్గర ఇది పెట్టాలి, తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరికి సమానమైనటువంటి పుణ్యం వచ్చి తీరవలసిందే. అక్కడ ఎటువంటి పక్షపాతము లేదు. అది సరైనటువంటి పద్ధతి, ఆచార వ్యవహారాలు. అది కాదండి, భర్తలు బయట వెళ్ళి సేవ చేశారనుకోండి, ఆ పుణ్యంలో సగం వెళ్ళిపోతుందా అని నా డౌట్. కర్మకాండాల గురించి మాట్లాడుకున్నాం అనుకుంటా కదా మనం ఇందాక. కర్మకాండాల గురించి మాట్లాడాం మనం. అది ఎవరిది వాళ్ళదే. అది ఎవరిది వాళ్ళదే. అది ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు మీరెళ్ళి ఎక్కడన్నా సేవ చేసుకున్నారా మీకే వస్తుంది ఆ పుణ్యం. ఆయన వెళ్ళి చేసుకున్నారు అనుకుంటే ఆయనకే వస్తుంది. మీరు మంత్రపఠనం చేస్తే మీకే, ఆయన మంత్రపఠనం చేస్తే ఆయనకే. అట్లా ఎవరి దేన్ని బట్టి వారికే వస్తుంది సాధనకు. కర్మకాండలలో మాత్రము సరైనటువంటి బాధ్యతల డివిజన్ జరిగింది. అంటే వారి యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వేరువేరుగా ఉన్నాయి. అప్పుడు ఆ వేరువేరుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి కూడా సమానంగా రావడం అనేటటువంటిది సహజమే. ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేస్తారు. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఒకవేళ పుణ్యం వచ్చేది ఉంది అనుకోండి, ఇద్దరికి సమానంగా రావాలి. ఎందుకంటే ఇద్దరిది బాధ్యత ఉంటుంది. అదే విధంగా మీరు ఇంట్లో గణేష్ పూజ చేస్తున్నారు, మరి మీకు మహాప్రసాదం అవన్నీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆడవాళ్ళ పైన ఉంటుంది. వంట కోసము మీకంటే 4 గంటల ముందు, మగవాళ్ళ కంటే 4 గంటల ముందు లేచి మరి వంటలు అవన్నీ చేసి స్నానాలు చేసి, సార్ ఆ ఒక్క మాట అనకండి సార్, మా అందరికి స్నానాలు అలవాటు లేవు, మేము అట్లాగే పొద్దున్న మేము బ్రష్ పెట్టుకుని అలాగే అవే ప్రసాదాలుగా తింటామంటే నేను దాని గురించి చెప్పడం లేదు. ఇక్కడ ఏంటంటే మనకు చక్కగా ప్రశాంతమైనటువంటి దీని లోపల శుద్ధి చేసుకున్నటువంటి బాహ్య అభ్యంతర శుద్ధి చేసుకున్నటువంటి జనాల గురించి మాట్లాడుతాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్, చెప్పండి. భయం నుంచి శోకం వస్తుంది, అనిత్యం నిత్యం అనుకుంటే కూడా శోకం వస్తుంది. ఇంకో పాయింట్ చెప్పారు సార్, అది శక్తి. చెప్పండి, ఇంకెవరన్నా చెప్పండి, ఇంకెవరికైనా గుర్తుందా? శక్తి ద్వారా సార్, ఇప్పుడు ఆకలి జ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడు మనకు శోకం రాదు. భయం శోకాన్ని ఇస్తుంది, దేహం శోకాన్ని ఇస్తుంది, నిత్యానికి దేహం అనేదాన్ని శక్తి అనండి. దేహం అనేదాన్ని శక్తి అనండి. దేహము మనస్సు ఈ రెండిట్లో శక్తి లేకపోవడం శోకాన్ని ఇస్తుంది. సో దేహంలో శక్తి లేకపోతే బాధ అనిపిస్తుంటుంది, అబ్బా చేయలేకపోయానే అని బాధిస్తుంది. తర్వాత భయం అనేటటువంటిది మనకు బాధ కలిగిస్తూ ఉంటుంది. తర్వాత శాశ్వతము కాదు అని దప్పికలు శోకాన్ని ఇస్తాయి, కానీ నిత్యానిత్య వివేకము శోకాన్ని తీరుస్తుంది. అది అంటే భగవంతుడి జ్ఞానం వస్తున్న కొద్దీ మనకు శోకం తగ్గుతూ ఉంటుంది, గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. అది ఒక రోజులో తగ్గదు, క్రమ పద్ధతి లోపల దుఃఖ నివారణ జరిగి తీరుతుంది. అది మాత్రం కంపల్సరీ. నేను భగవంతుడు వేరు కాదు అని తెలుసుకున్నప్పుడు కూడా శోకం రాదు. కరెక్ట్. ఓకే సార్, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఆ absolutely. దుఃఖము పోవడం అన్నది మీ క్లాసెస్ కి వచ్చాక చాలా ఇంప్రూవ్ అయింది సార్. అది మాత్రం చెప్పగలను సార్. చాలా సార్లు చెప్పారు సార్, దుఃఖం వచ్చినప్పుడల్లా
మా ఇల్లు కాదు ఇది దుఃఖమా, నువ్వు ఎందుకు వచ్చా వెళ్ళిపో అని ఆ మాట చాలా సార్లు చెప్పారు సార్. అది గుర్తుకొస్తుంది సార్. మళ్ళీ దుఃఖపడినప్పుడల్లా భగవంతుడికి దూరం అవుతున్నారని కూడా చెప్పారు సార్. ఆ పాయింట్ అది బాగా గుర్తుంటది సార్. అది అవన్నీ దేవుడు చెప్పిన మాటలే నేను చెప్పాను, కానీ నేను ప్రత్యేకంగా చెప్పిన మాటలు ఏవి కావు. అవన్నీ దేవుడు మన గ్రంథాలలో చెప్పినటువంటి, వివిధ గ్రంథాలలో చెప్పినటువంటి మాటలు. కాబట్టి భగవంతుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరిని ఏడవద్దు అని ఎందుకు అంటున్నాడు? అర్జునుడికి జరిగినటువంటి దుఃఖము మామూలు దుఃఖమా? ఒక్కసారి ఆలోచించండి. అత్యంత దారుణమైనటువంటి దుఃఖము. అప్పుడు అర్జునుడు ఒక్కసారి క్వశ్చన్ చేస్తుంటే దేవుడిని ఎలా ఉండేది? నీ వల్ల కదా నేను ఇంత ఇదయ్యాను, అందుకే చెప్పాను మొదట్లో యుద్ధం చేయను. మనం ఏం చేస్తాం? ఎంత కసురుకునే వాళ్ళం, అందుకే యుద్ధం చేయనని చెప్పాను, అప్పుడే పోయి నేను సన్యాసులా కలిసిపోతా అంటే నువ్వు నన్ను గెలవనీయలేదు అని చెప్పి దేవుని తిట్టేవాళ్ళం. కానీ అర్జునుడు గాని ధర్మరాజు గాని ఎవరు దేవుని తిట్టారు. ఎందుకంటే అది అలా జరగవలసి ఉంది అంతే. పిల్లలు మనవళ్ళు అందరూ చచ్చిపోతారు కదా. బంధువులలో ఒక్కడు మిగిలిన కనీసం చెప్పుకోవడానికి ఒక్క నా అనేవాడు ఒక్కడు మిగులుతాడా? ఒక్కడు, కనీసం ఒక్కడు. ఒక మామ, ఒక బావమరిది. మామ అంటే మామలు, వీళ్ళకి చాలా మంది భార్యలు కాబట్టి చాలా మంది మామలు ఉన్నారు. మరి వాళ్ళందరూ చచ్చిపోయారు. భార్య అందరూ బావమరుదులు అందరూ చచ్చిపోయారు. చిన్న పిల్లలు మనవల్ల లాంటి వాళ్ళు చచ్చిపోయారు. పోనీ అటు సైడ్ కౌరవుల వైపు చూసుకుంటే అక్కడ సైడ్ కూడా అందరూ చచ్చిపోయారు కదా. ఎవరు మిగిలారు? ఈ 5 పాండవులలో ఈ 5 గారు కూడా చనిపోతారా సార్? ద్రౌపది చనిపోతుందా సార్? మగవాళ్ళండి, నేను చెప్తున్న యుద్ధం మగవాళ్ళు కదా చేసింది. యుద్ధము మగవాళ్ళు కదా చేసింది. సో అప్పుడు ఏమైపోతుంది మనకు? దీనివల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏంటంటే, వారెవరూ కూడా భగవంతుని నిందించలేదు. ఇంత పెద్ద కష్టం వచ్చింది. ఆఖరికి ఏనుగులు, గుర్రాలు, సైనికులు ఒక్కటి కూడా మిగలవు. రాత్రి వచ్చి అశ్వత్థామ మొత్తం కొట్టేస్తాడు. అయినప్పటికీ కూడా వారు భగవంతుడిని నిందించరు. దానికి కారణం ఏమిటంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇవన్నీ శాశ్వతం కాదు, శాశ్వతం ఒక్క భగవంతుడే అని. భగవంతుడు ఎలా చెప్పాడో ఆ భగవంతుడి మాటలు విన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ పాండవులకు వచ్చిన కష్టాలలో 1/4 వంతు మనకు వచ్చిందా? ఆలోచించండి. అవమానం పడడము, అందరి లోపల పాండవులందరినీ కూడా వస్త్రాపహరణం చేస్తారు. ద్రౌపదిని తర్వాత ట్రై చేస్తారు, కానీ ముందు పాండవులది అయితే వస్త్రాపహరణం చేసేసారు కదా. అందరికి చిన్న గోచి ఇచ్చేసి కట్టుకోమని చెప్పి నిలబడమన్నారు. అప్పటి వరకు సకల ఆభరణాలతోటి మహారాజుల్లాగా ఉన్నటువంటి వారిని 1 గంట లోపల చిన్న అంగోస్త్రాల మీద కూర్చోమంటే పాపం అలా కూర్చున్నారు వాళ్ళు. సో మరి ఇంత దారుణంగా ఎందుకు జరిగింది? జీవితం ఎందుకు ఇంత కష్టంగా ఉంది? అడవిలోకి వెళ్తే అడవి లోపల దారుణం మనం విన్నాం కదా, ఎంత దారుణమైనటువంటివి. కానీ అడవిలో ఉన్నప్పుడు వారిలో పరిణతి ఎన్ని కావాలో అన్ని తెలుసుకున్నాడా లేదా ధర్మరాజు? ఒకసారి ఆలోచించండి. ఇది మనం గుర్తించాల్సింది ఎప్పుడు కూడా ఇదే. రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు ముగ్గురు కూడా దేవుడి గురించి తపస్సు చేసినప్పుడు దేవుడు ఏం కోరిక కావాలి అంటే, విభీషణుడు ఏమంటాడు తెలుసా? ధర్మానికి విరుద్ధంగా నా జీవితంలో ఒక్కసారి కూడా ప్రవర్తించకుండా ఉండాలి నేను, ఆ వరం ఇయ్యు అని కోరుకుంటాడు. ఎంత మహానుభావుడు విభీషణుడు. భగవంతుడు అంటాడు, ఇక నువ్వు శాశ్వతంగా మిగిలిపోతావు అని చెప్పేసి చెప్తాడు. నువ్వు చిరంజీవిగా మిగిలిపోతావు, ఇటువంటి కోరిక ఎవరు కోరుకోరు అని. మళ్ళీ అలాంటి కోరికే ధర్మరాజు కోరుకుంటాడు. నా జీవితంలో ఎప్పుడు నేను అధర్మంగా చేయకుండా ఉండేలాగా చేయి భగవంతుడా అంటాడు. సో అది కోరిక అంటే దట్ ఈస్ ద రైట్ వే, దట్ ఈస్ ద కరెక్ట్ వే టు థింక్ అబౌట్ అవర్ లైఫ్. అంతేగాని మనం ఎంతసేపు నాకేదో కావాలి అనుకునే లోపల నేనేం లేదనుకోని. నేను మీకు ఒక కథ కూడా చెప్పాను. మా చుట్టాలలో పాపం ఒక ఆవిడ మనవరాలి పెళ్లి కోసం నానా కష్టాలు పడ్డది. ఎంత కష్టపడిందో, ఎంత మనవరాలి పెళ్లి చూడాలి, మనవరాలకి పెళ్లి చేయాలి. పాపం చాలా కష్టపడి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అందరితోటి అదే మాట. మరి వాళ్ళకి డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఎందుకో కుదరలేదు ఆ రోజుల్లో. చివరికి మనవరాలి పెళ్లి కుదిరింది. ఈవిడ ఊరికి హాస్పిటల్ కి టెస్ట్ చేయించుకుందామని వెళ్ళి అయిపోయింది. ఆవిడే వారం రోజుల్లో ఉన్న పెళ్లి ఆగిపోయేలాగా చేసింది. ఏ మనవరాలి పెళ్లి కోసం అయితే ఆవిడ అంతగా బాధపడిందో ఆ మనవరాలి పెళ్లి ఆవిడ మరణం వల్ల ఆగిపోయింది. యు కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ డిక్షనరీ. అండ్ భగవంతుడి పంచాయతీలో ఏముంది అనేది మనకు తెలియదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు. ఎవరి కర్మ వాళ్ళకు వచ్చి తీరవలసిందే. అయ్యో ఇదొక్కటే అయ్యుండే బాగుండేది, అయ్యో పెళ్లి చూసుకొని వెళ్ళిపోయి ఉంటే కరెక్ట్. మానవులుగా మనకు అనిపించడం సహజం, కానీ దేవుడు ఏది ఆశించి చేశాడో మనకేం తెలుసు? మనం పక్కన ఉన్న దోమని మనకు కుడితేనే చంపేస్తున్నాం మనం. ఎంత దారుణం చెప్పండి. పక్కనున్న దోమల్ని బ్యాట్లతో కొట్టి చంపుతున్నాం మనం. సో మరి ఎంతెంత పాపాలు చేసుకుంటున్నాం మనం. వాటిని బెదిరించిన పక్కకు పంపించడమో ఏదో చేయాలి,
లేదా వాటికి ఏదో చేయాలి, ఏదో చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు చెప్తున్నాను. మనము అంటే ధర్మబద్ధమైన జీవితమే కావాలి అని అనుకున్నారు కాబట్టి భగవంతుని క్వశ్చన్ చేయకుండా మనకున్న వాటిలో మనము ఎంతసేపు కూడా మనం ఏం కోరుకుంటాము అంటే ఎంతసేపు కూడా ఏదో ఒక సాకు కోరుకుని భగవంతుడి యొక్క ఆలోచనలకు దూరం ఉండాలనుకుంటాం. కానీ సాకు ప్రయత్నం చేయకండి. ఇప్పుడు నో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి అక్కడికి వస్తావా అని అడిగామనుకోండి, వాడు నో అని చెప్పడం వాడికి ఇదే, నాకు ఇంట్లో ఏదో పని ఉంది, మా వైఫ్ తోటి ఏదో పని ఉంది, మా పిల్లాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, మా కూతుర్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఎస్ చెప్పారు అనుకోండి, ఇంకా వేరే మార్గం లేదు, ఆయన ఇంటికి రావడం తప్ప మరే మార్గం లేదు. కాబట్టి ఏంటంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా పొగరు, గర్వము ఇవేమీ లేకుండా అందరితోటి సమబుద్ధితో ఉంటూ అందరికీ కూడా ఇప్పుడు ప్రశ్నలు అడుగుతుంటే చాలా మంది అంటారు, ఎందుకు సార్ ఇవన్నీ ఎలా చేస్తారు, వదిలేండి వాళ్ళకి అర్థం కాదు అని ఏమన్నా అంటే నేను అలా అనను. కాదు, ఎవరు ఇప్పటి వరకు చెయ్యరు అలాగా. ఎందుకంటే అందరూ కూడా ప్రవచనం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాదు, మనము ఈ గ్రాస్ రూట్స్ నుంచి ముందు లేపెద్దాం, ఈ అజ్ఞానాన్ని వేళ్లతో సహా బయటికి లాగేద్దాం. ఇంత నేను తపన పడుతున్నప్పుడు మీరు కూడా ఇవి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విని ముందు అజ్ఞానాన్ని పోగొట్టుకోండి. ఆ తర్వాత చూడండి, నా కష్టాలు లేవనుకుంటున్నారా మీరు లైఫ్ లోపల? కానీ నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను కదా. చెప్పండి, నేను ఎప్పుడైనా బాధగా ఉండడం చూసారా మీరు? ఎందుకని 18 ఏళ్లలో ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నా నేను? సో మీరు నేను అది భగవంతుడి మార్గంలో వెళ్తే మీకు బాధ అనిపించదు అని చెప్తున్నాను. అది నేను అనేది, భగవంతుడి మార్గంలో వెళ్తే ఓన్లీ హ్యాపీ టియర్స్, యూ విల్ హ్యావ్ ఓన్లీ హ్యాపీ టియర్స్, అంతే. నన్ను నమ్మండి, నేను చెప్తున్నా కదా, నన్ను నమ్మండి. ఈ మార్గంలో ఆనందమే తప్ప మీకు బాధ లేదు. అనవసరమైన పనుల ద్వారా జీవితంలో సమయాన్ని వృధా చేసుకునే బదులుగా భగవంతుడి మార్గంలో, నేను చెప్తున్నదంతా కూడా 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళకి. అంతవరకు ఉన్న వాళ్ళు సరదాగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇప్పుడు నేను కూడా సరదాగా ఉండనా? నేను కూడా సినిమాలు చూస్తాను. తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి. కల్మషం లేకుండా నవ్వుతే కల్మషం అవతల వాడికి అనిపించకూడదు, వీడు కల్మషంగా నవ్వుతాడు. ఎంత ఆనందంగా నవ్వాలి. విద్యాప్రకాష్ ఆనందగిరి నవ్వు చూసారండి ఇందులో ఎవరైనా? ఒకసారి దయచేసి చూడండి, యూట్యూబ్ లో కొట్టి చూడండి, విద్యాప్రకాష్ ఆనందగిరి గారు నవ్వుకుంటారు. ఎంత నవ్వుతారంటే నాకంటే కూడా నేను చాలా సార్లు నా జోక్స్ నేనే విపరీతంగా నవ్వుతా. నేను అనుకుంటా ఇది తప్పు చేశానా అని. కానీ విద్యాప్రకాష్ ఆనందగిరి గారి ప్రవచనాలు విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, లేదు నేను కరెక్ట్. ఆయన ఎంత తన జోక్స్ తనే పడి నవ్వుతారు. జనాలు నవ్వకపోయినా సరే తనే నవ్వుతూ ఉంటాడు ఆయన. అంటే నవ్వుతూనే చెప్తారు సార్, ఎంత మంచిగా నవ్వుతూనే చెప్తారు ఆయన. అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఆ స్థితి అందరికీ ఉంది, నన్ను నమ్మండి. నేను చెప్తున్నాను, నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డ సమయంలో, అంటే అత్యంత క్రూరమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా నేను ధైర్యంగానే వెళ్ళాను. ఏం జరిగితే అది అయిందని. చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అసలు అది ప్రాబ్లం కిందకే రాదు. ఒకరోజు నైట్ వెళ్తున్నా, ఆ సమయం లోపల నా కార్కి ఏదో అయిన తర్వాత అది చీకటి, అక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మా అన్నయ్య హడిలిపోతున్నాడు. నేను ఏం చేశాను, దబదబా తీశాను, టైర్ నేనే ఓపెన్ చేశాను, నేనే ఇది చేశాను, దాన్ని చేతిలో పట్టుకున్నాను. ఎవరన్నా వస్తే చేద్దామని ఎవరిదో సహాయం తీసుకున్నాను. 4-5 కిలోమీటర్లు వెళ్ళాను. రాత్రి పూట 11-12కి వెళ్ళి దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకుని మళ్ళీ ఇంకొకరితో లిఫ్ట్ అడుగుని ఇక్కడికి వచ్చి మళ్ళీ కార్ టైర్ నేనే ఫిక్స్ చేసి అప్పుడు అమ్మా అని చెప్పి రిలాక్స్ అయ్యాను. మా బ్రదర్ ఆశ్చర్యపోయాడు, మరి నా సొంత అన్నయ్యే. అరే ఏంట్రా నువ్వు అసలు ఇంత టెన్షన్ పడలేదని. ఇప్పుడు ఇక్కడ టెన్షన్ పడే టైం ఉందా మనకు? దేవుడు ఇచ్చాడు కష్టము, నిన్ను ఎదుర్కోమన్నాడు. అర్ధరాత్రి 11కి ఇది అయిందని భయపడతామా? నేను ఒక్కనే ట్రావెల్ చేస్తూ ఉంటా కదా చాలా సార్లు. ఆ ఒక్కనే ట్రావెల్ చేసినప్పుడు చాలా మంది అంటారు, నువ్వు ఇలా వెళ్తే ఎవడో ఒకటి చంపేసి ఏదో ఒక బాడీ పార్టో లేకపోతే చేతుకున్న ఉంగరాలు లాగేస్తే ఏం చేస్తావని వెళ్ళాను. అలా ఒకసారి అట్లాగే వెళ్తుంటే ఒక చిమ్మ చీకటి అయిపోయింది. ఇక్కడ అది నర్మదా దీంట్ లోపల ఎవ్వరూ లేరు రోడ్ల మీద, అడవిలోంచి వెళ్తున్నాం. ఆటో వాడు ఇది చేస్తున్నాడు, ఆటో కాస్త ఫెయిల్ అయింది. కొద్ది దూరమే వెళ్తుంది అది ఆటో, అత్యంత స్లోగా వెళ్తుంది. మధ్య మధ్యలో బండి ఆగిపోతుంది. ఆ వీడియో నేను మీ అందరికీ చూపించాను కూడా. నేను రికార్డ్ చేస్తూ కూల్ గా రికార్డ్ చేస్తూ ఉన్నా. నేను భయపడను కూడా భయపడలే. భయం అవసరం లేదు, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. ఎదుర్కొనే అవసరం వస్తే ఎదుర్కొందాం, ఎంత ఎదుర్కొంటే అంత ఎదుర్కొందాం. కొట్టవలసి వస్తే కొడదాం, తన్నులు తినాల్సి వస్తే తన్నులు తిందాం. కానీ ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి భయపడడం మాత్రం అది మూర్ఖత్వం. పరిస్థితులను ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే భగవంతుడి యొక్క సందేశం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. అభయం ఫస్ట్ క్వాలిటీ, దైవ లక్షణం అభయం. ఎవరికి భయపడకండి. భగవద్గీత మొత్తం చెప్పేది డాడ్. ధైర్యంగా ఉండండి, అశోచ్యం ఏడవద్దు, ధర్మబద్ధంగా ఉండండి.
డిఏడి డాడ్. ఇక ఎన్నిసార్లు దేవుడు ఏడవద్దన్నా కూడా ఏడుస్తాం సార్, మాకు ఏడుపు అంటే ఇష్టము. ఏం చేస్తాం, ఇంకా ఏమనగలం? కాదండి గురువుగారు, భయం పడితే అది ఏం చేయాలనేది బుర్రలోకి రాదు. భయంగానే వచ్చిందంటే ఇది వెనక్కి పోతుంది. సో మరి అలాంటి అయినా కూడా పరిస్థితుల లోపల భయపడకుండా, టెన్షన్ పడకుండా చేయాల్సినవి చేయాలి. ఏం చేస్తాం? సో తప్పదు. ఒక్కొక్కసారి పరిస్థితులు మనల్ని ఎంత పరీక్షిస్తాయో తెలుసు, ఎంత దారుణంగా పరీక్షిస్తాయో తెలుసు. నేను మా ఫ్యామిలీని తీసుకుని బెంగళూరు వెళ్ళాను. నేను అప్పుడు బెంగళూరులో పనిచేసేవాడిని. మా ఫ్యామిలీ వచ్చారని ఫ్యామిలీని కూడా తీసుకుని కార్లో వెళ్ళాను. సరిగ్గా బెంగళూరు వెళ్ళగానే మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలిసింది. అప్పటికి దారుణంగా అలసిపోయి ఉన్నాను, ఓపిక లేదు. సరే బస్ చేసుకుని ఇక కార్ అక్కడే పెట్టేసేసి బస్ చేసుకుని వెనక్కి వద్దామని బస్ చేసుకున్నాం. 10 o'clock కి బస్ అయితే 9 o'clock కి బస్ అయితే 8:30 కల్లా వెళ్ళి కూర్చున్నాం. 9 అయిపోయింది. కాల్ చేస్తే బస్సు వస్తుందన్నారు. ఇంకొద్దిసేపటికి బస్సు లేదు, పోలీసు వాళ్ళు ఎవరో పట్టుకున్నారు. ఇక బస్ క్యాన్సిల్ అయిపోయింది, మీ డబ్బులు మీకు ఇస్తామన్నారు. అలా ప్రయత్నం చేశాం. 9:30, 10 వేరే బస్సులు ట్రై చేసాం. ఆ రోజుల్లో మొబైల్లో ఇంత ఉండేది కాదు. ప్రయత్నం చేశాం 10:45 వరకు చెయ్యగలిగే మానవ ప్రయత్నం అంతా చేసేసాం. ఇంకా ఒక్క శరీరంలో ఒక చుక్క రక్తం ఇది లేదు. పొద్దున్న అమ్మకి హైదరాబాద్ కు వచ్చి ఆపరేషన్ చేయించాలి. అమ్మని అక్కడ టెంపరీగా ఇంటి పక్కన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు నేను వచ్చి ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై మామ్. సో నేను అక్కడ రోడ్డు మీద అలా కూర్చున్నాను. అప్పటికే దుమ్ము కొట్టుకుపోతున్నాను, డస్ట్ వచ్చేసింది, అంతా అయిపోయింది. ఇక అప్పుడు అనుకున్నాను మొత్తం అలసిపోయా. శరీరంలో ఒక్క చుక్క రక్తం లేదు. ఇంకా దాహము, రోడ్డు మీద నిలబడ్డాము. అందులో పికప్ పాయింట్స్ ఉంటాయి కదా, అలాంటి పికప్ పాయింట్ రోడ్డు మీద నిలబడి అలా కూర్చుని పోయా. ఇక ఓపిక లేక కూర్చుని, దేవుడా ఇప్పటిదాకా డ్రైవింగ్ వీల్లో ఉన్నాను, నౌ ఇట్స్ యువర్ టర్న్. నా చేతుల నుంచి ప్లీజ్ టేక్ ద వీల్ అనగానే అసలు ఇక వదిలేశాను. ఇంకెందుకంటే లెట్ హిమ్ డిసైడ్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్. ఇక అది గాడ్ ఏదో డిసైడ్ చేశాడు. ఒక 2 గంటల పాటు ప్రయత్నం, 2.5 గంటలు, 8:30 నుంచి మొదలెట్టి మేము అక్కడ ఉండి 11 గంటల వరకు ఉన్నాం. అక్కడే ఉన్నాం. ఏ బస్సు లేదు, ఏది లేదు. వేరే ఫ్రెండ్స్ తో ఇంటర్నెట్లలో ట్రై చేస్తున్నాము, అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఆఖరికి ఏదో ఒక కార్ వేసుకునైనా వెళ్ళిపోవాలి అన్న స్టేజ్కి వస్తున్న టైంలో ఇక వదిలేసి రోడ్డు మీద కూర్చోడానికి కూడా లేదు. అయినా కూడా ఆ మట్టిలోనే అలా కూర్చుందామని కూర్చుని, దేవుడా ఇక వీల్ నీ చేతిలోకి తీసుకోని వదిలేసాం. అప్పుడు దూరం నుంచి ఒక లైట్లు వెలుగుతూ ఒక బస్సు వచ్చింది అన్నమాట, శర్మ ట్రావెల్స్ అని. ఇదేంటి శర్మ ట్రావెల్స్ అంటే మనం చేయించుకున్నదే కదా అని వాడన్నాడు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన 4 ఉన్నారా అని. ఉన్నారన్న కానీ మన 4 ఎక్కించుకున్నాడు. ఆ రోడ్డు మీద మళ్ళీ ఆపలేదు. ఒక చోట మాకు నీళ్ళు అవసరమైతే అక్కడ ఆపాడు. బస్ లోపల 7-8 మంది ఉన్నారు అంతే. బస్ వచ్చేసాం, హైదరాబాద్కి వచ్చేసాం. ఏసీ బస్సు, ప్రశాంతంగా నిద్రపోతూ వచ్చాం. సో వై డోంట్ యూ లీవ్ ఇట్ టు గాడ్? ఇది ఏదో మిరాకిల్ కాదు ఇది. దట్స్ వాట్ గాడ్ హ్యాస్ డిసైడెడ్. గాడ్ నోస్ ఏం చెయ్యాలి అనేది దేవుడికి తెలుసు. మనం ప్రయత్నం చేయకూడదని నేను అనడం లేదు, ప్రయత్నం చెయ్యాలి. కానీ ఇక మనం కానప్పుడు ఇంకా వదిలేయాలి. చలో నువ్వేం చేస్తావో ఐ విల్ వాచ్. నేను ఇప్పుడు ఒక సాక్షిని, నువ్వేం చేస్తావో చూస్తానని సాక్షిభూతంగా చూడండి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు రియలైజ్ ద పవర్ ఆఫ్ గాడ్. Once you start realizing the power of God, I am sure like you will be able to believe him more than anything else. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం వచ్చింది అంటే అయిపోయింది. ఇక జీవితంలో మళ్ళీ మనం వెనక్కి చూసుకో. సో నేనేమంటున్నానంటే మానవ ప్రయత్నం చేయాలి, కానీ అల్టిమేట్లీ దేర్ ఇస్ సంబడి హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నాకు ఎంత ప్రశాంతంగా ఇంటికి వచ్చాము. అది ఎక్కగానే మా పిల్లలు, ఆ డాడీ ఎంత బాగుంది. 2.5 గంటల పాటు నేల మీద నిలబడి మట్టి కొట్టుకుపోయి ఇదైన వాళ్ళం ఒక్కసారిగా ప్రశాంతమైన దాంట్లోకి వెళ్ళి వచ్చేసాం. అంటే అలా జరగాలని కాదు, అలా జరగాలని దేవుడు రాసిచ్చాడు. సో కాబట్టి ఆ నమ్మకం పెట్టుకోవాలి, భయం అక్కర్లేదు. మానవ ప్రయత్నం చేసి వదిలేస్తాం. ఇంకేం చేస్తాం? ఇక అంతా పోతే ఏమవుతుంది? అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటి జీవితంలో? మరణం. యాక్సెప్ట్ చేద్దాం, ఏం చేద్దాం? అన్నిటికంటే పెద్ద కష్టం మరణం. ఇది నాగార్జునది ఒక సినిమా వచ్చింది, నిన్నే పెళ్లాడుతా అని చెప్పేసి. ఆ సినిమా నాకు లైఫ్ లో చాలా పెద్ద చేంజ్ తీసుకొచ్చింది నాకు. అదేంటి అంటే ఆ సినిమా లోపల హీరోయిన్ ఫ్లైట్ ఎక్కడానికి భయపడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు నాగార్జున ఆమెకు చెప్తారనమాట, ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రైట్ బ్రదర్స్ ఈ ఫ్లైట్ ఇది చేయడం, ఇప్పటి వరకు ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అన్ని చెప్తూ
జీవితంలో ఒకటే టెన్షన్, మరణం. అది ఎలాగో మన చేతిలో లేదు, మిగతా వాటికి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి చెప్తాడు. ఆ ఒక్క డైలాగు, ఆ సినిమా బాగుంది, అది వేరే సంగతి. కానీ ఆ సినిమా ఏం మోటివేషనల్ సినిమా కాదు, లవ్ స్టోరీ అది. కానీ ఆ సినిమా, ఆ డైలాగు నన్ను చాలా ఏళ్ల పాటు నన్ను ముందుకు నడిపించింది. నన్ను యండమూరి నావల్లో కూడా ఉంటది సార్ ఇది, ఈ డైలాగ్. అన్నిటికంటే పెద్ద కష్టము మరణం అని. అదే అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే అది నాకు చాలా ప్రభావితం చేసింది. సో కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి, ఇప్పుడు ఇవాళ తెలుసుకున్నటువంటిది మనము కొద్దిగా విషయాలే అయినప్పటికీ కూడా ఏంటంటే శక్తి లేకపోవడము, భయము, అనిత్యమైన దాన్ని నిత్యంగా భావించడము. సో ఇవాళ ఎన్ని నామాలు తెలుసుకున్నామండి మనము విష్ణు సహస్రనామంలో? ఒక్కటే సార్, శోకం అశోక ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. రేపు మనకు 2 ప్రవచనాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి తిరుప్పావై 2వ భాగము, భక్తిని జ్ఞానానికి ఎలా జోడించాలి అనేటటువంటి కొత్త యాంగిల్ లోపల మనం తిరుప్పావైని ప్రారంభిస్తాం. గత వారం తెలుసుకున్నటువంటి తిరుప్పావైని వీలైనన్ని సార్లు చూస్తే మీకు రేపటి ప్రవచనం చక్కగా అర్థమవుతుంది. రేపు రాత్రి 9 గంటలకు యథావిధిగానే యక్ష ప్రశ్నల్లో గత వారము బ్రాహ్మణ్యం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాము. ఈసారి మరి క్షత్రియుల యొక్క లక్షణము, క్షత్రియులు అంటే వేరే వాళ్ళని కాపాడే వాళ్ళని క్షత్రియులు అంటారు. వారు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు, ధర్మం, అవన్నీ కూడా తెలుసుకుంటాం. సో అన్ని అద్భుతమైన ప్రవచనాలే తెలుసుకుంటున్నాము. అన్ని కూడా జ్ఞానానికి సంబంధించి జీవిత సారానికి అన్వయించుకోగలిగేటటువంటివి మాత్రమే తెలుసుకుంటున్నాము. అశ్రద్ధ చేయకండి, నన్ను నమ్మండి. ఇక్కడ దాటితే చాలు, అంతే. అక్కడ ఉన్నదంతా కూడా ఆనందమే. ఈ ప్రయాణంని కొద్దిగా మీరు ట్యూన్ చేసుకోగలిగితే, అడ్డదిడ్డంగా చూడకుండా ఒకసారి ఈ మార్గంలో పడితే మార్గము అందంగానే ఉంటుంది, గమ్యము అందంగానే ఉంటుంది. అందరూ కూడా ఆ దారిలో ఉంటారని, అశ్రద్ధ చేయరని, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్న విషయాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళొకసారి చెప్తున్నా, రేపు మధ్యాహ్నం 3 గంటలకి తిరుప్పావై 2వ భాగము. రేపు మధ్యాహ్నం 3 గంటలకి తిరుప్పావై 2వ భాగంలో కలుగుతాం. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.